जय श्रीमद्रमारमण गोविंद हरि वेंकटदास वरद गोविंद हरि श्रीनिवास वरद गोविंद हरि कृष्णदास वरद गोविंद हरि विष्णुदास वरद गोविंद हरि एडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद नीलातुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिसदशिरसिद्धमध्यापयन्ति स्वच्छिष्टायां सृजनिगलितं जाबलाकृत्य भुङ्क्ते गोदातस्यै नमयिदमिदं भूये वास्तु भूयः ஆன்னவயல் புதுவைர் ஆண்டாள் அரங்கற்குப்பன்னு திருப்பாவை பல்பதியம் இன்னுசையால் பாடிக் கொடுத்தாள் நப்பா மாலை பூமாலை சோடு கொடுத்தார் சொல் சோடு கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடு நீ வெங்கடவர்க்கென்ற விதி என்ற வெம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கூ மார்கடி திங்கள் மது நிறைந்த நின்னாளால் நீராடப் போதுமினோர் நேரிரை சீர்மலகுமாய்ப்பாடு செல்வச் சுருமீர்காள் கூர்வேல் கொழிலன் அந்த கோபன் குமரன் ஏறார் அந்த கண்ணை யசோதை இளம் சிங்கம் கார்மே நிச்சங்கள் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படைந்தேலோ தெம்பாவாய் வையத்துவார் வீர்கள் நாமம் நம்பாவை குச்செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து எந்த பரமனடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையச்செழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறென்னி யுகந்தேலோ தெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் விஷ்ணுதாச திருவடிகளே சரணம் వయ్యత్తు వార్వీర్ఘాళ్ ఈ భూలోకమునందు ఆనందించడానికి అవతరించినటువంటి ఓ బాలికలారా నామం మనమందరము నంబావైక్కు మన వ్రతమునకు செய்யும் கிரிசைகள் క్షీరాబ్ధిలో పై ఎత్తు ఎంద్ర జగద్రక్షణ చింతతో మెల్లగా యోగనిద్ర సలుపుచుండి పరమన్ సర్వేశ్వరుని యొక్క అడిపాడి దివ్య పాదార విందములకు స్తోత్రము చేసి నాట్కాలే వేకువజామునే నీరాడా స్నానము చేసి నెయ్యున్నోం పాలున్నోం నెయ్యిని కానీ పాలను కానీ పరిహరించి మయ్యిచ్చెడుధోం కన్నులకు కాటుకను దిద్దుకొనక సయ్యాధన సయ్యోం పెద్దలు చేయని కార్యములను చేయకుండా తీక్కురలై పొరలకు హింస కలిగించెడు కొండెములను చెప్పకుండా సెన్రోధోం అయ్యముం పిచ్చయుం పేదలకు తరువాత భిక్షుకులకు ఉపకార బుద్ధితో ఆందనయ్యం శక్త్యనుసారముగా కైహాట్టి దానము చేసి ఉయ్యుమారండి ఉజ్జీవించుటకు తగిన వారలమై ఈ వ్రత ఫలితమును అనుభవించడానికి మీరందరూ కూడా మాతో కలిసి రావలసినది ఏలో రెంబావాయ్. இரண்டாம் பாட் రెండవ పాసురము. అయిపోయిన పాసురం చదివి తర్వాత రెండో పాసురానికి వచ్చావు. మూడో రోజున ఒకటి రెండు చదివి మూడో పాసురానికి వచ్చావు. నిన్నటి రోజున ఈ వ్రతానికి అనుష్ఠించడానికి అర్హులు ఎవరు, వ్రతము ఎవరిని ఉద్దేశించి చేస్తూ ఉన్నాము, దానివలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని ప్రస్తావించుకొని కాలమహిమను కొనియాడారు. అంటే ఈ నోమును నోయటానికి, నోమునందు ప్రవేశించడానికి అర్హత ఏమిటి అంటే ఏమీ లేదు. భగవద్భక్తి, భగవంతుని యందు
అభిముఖులైనటువంటి వారందరూ కూడా అర్హులేను. వయోభేదము లేదు, స్త్రీ పురుష భేదం లేదు, జాతి మత వ్యత్యాసములు కూడా అవసరం లేదు. సర్వేశ్వరుని యందు ప్రీతి ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా అర్హులే, వ్రతమునందు పాల్గొనవచ్చు. ఇక పొందేటటువంటి వాడు ఎవడు అంటే నారాయణనే నమక్కే, పరస్వరూపుడైనటువంటి నారాయణుడు. పొందటానికి మార్గములు ఏమిటి అంటే భక్తి, జ్ఞానము, కర్మ అవి అనుష్ఠింపదగునే కానీ అవే ప్రధానమైనటువంటి సాధనములు కాదు. పొందించేవాడు వాడే, పొందబడేటటువంటి వాడు వాడే గనుక ఆయన యొక్క కృప కొరకై మనము చేతనులము అనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి పశుపక్ష్యాదులు ఉన్నాయి. వాడికి తెలియదు, జ్ఞానము లేదు గనక అవికి ఆ క్షణానికి ఎట్లా అనుకూలమో ఎట్లా దోస్తే అట్లా వెళ్తూ ఉంటాయి. కానీ మనకు అట్లా కాదు. మనస్సు ఎటు లాగినప్పటికీ దాన్ని నియంత్రించి మన మార్గమునకు మరలించుకొని సర్వేశ్వర అభిముఖంగా ప్రయాణం చేయటము అనేటటువంటిది ఆ శక్తి మనకు ఉన్నది కనుక అలా వెళ్తూ ఉండాలి. కనుక ఇక కాలము చాలా అనుకూలమైనటువంటి, తీవ్రమైన ఎండలు కాకుండా వర్షము గాక స్వల్పమైనటువంటి చలితో ప్రకృతి అలా అనుకరించింది. వెన్నెల రోజులు కనుక ఈ నోమునందు ప్రవేశించడానికి రండి అని పిలిచారు. చేరారు. చేరిన తరువాత ఇక్కడ అసలు ఈ నోమునందు ఏ విషయాన్ని నెరవేర్చవలనన్నప్పటికీ కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమములు, కొన్ని పద్ధతులు పాటించాలి. ఆటల్లో కానివ్వండి, ఇంకొక శుభాశుభ కర్మలు కానివ్వండి, ఏటికైనప్పటికీ కొన్ని నియమములు ఉంటూ ఉంటాయి. అలాంటివి ఏమి చేయదగును, ఏమి చేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ పాసురమునందు ప్రతిపాదించుతూ ఉన్నారు. మొట్టమొదటగా ఏది ఆనందించటానికి తగినటువంటి ఓ బాలికలారా, ఆనందించటానికై అవతరించినటువంటి బాలికలారా అని ఎత్తారు. ఏమిటి ఆనందించేది అంటే పరాత్పరుడైనటువంటి జగదీశ్వరుడు వీరిని రక్షించటానికై ఇక్కడ బృందావనానికి అంటే రేపల్లెకు వచ్చారు. ఇక ఇక్కడ అందరూ కూడా అయోగ్యులు, ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన వారు కాదు. అక్కడో విష్ణులోకమునందు పరమపదమునందు అక్కడికి వెళ్ళవలను అంటేనే అనేక అర్హతలు ఉండి పునరావృత్తి రహితమైనటువంటిది కనుక ఆ లోకం అక్కడికి చేరతారు. చేరిన వాళ్ళకి సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సర్వేశ్వరునితో సమానమైనటువంటి రూపము, సర్వేశ్వరునితో సమానమైనటువంటి సామర్థ్యములు కూడా అక్కడ కలిగి ఉంటారు కనుక వాళ్ళకి ఆయన ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. ఆయన కొరకు చేతులు దాపవలసినటువంటి వారు కారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నీ కూడా కొరతలే కనుక వాని యొక్క అనుగ్రహమునకు వానికై మనము ఎదురు చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అంతకన్నా ముందు కాకుండా తర్వాత కాక ఆ స్వామి అవతరించినటువంటి కాలములో వారు జన్మించారట. అలా అవతరించినటువంటి కాలమే కాక ఆ కాలంలో కూడా చాలా దూరంలో ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళకేం ప్రయోజనం ఉంటుంది? గోకులములోను, బృందావనములోను, మధురలోను అలా జన్మించినటువంటి వారికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. కనుక అంతేగాక సర్వేశ్వరునితో సమవయస్కులై జన్మించారట. వృద్ధులకు ఆ అర్హత లేదు, బాలురకు లేదు. కానీ ఆయనతో సమానమైనటువంటి వయస్సులో కలిగినటువంటి వారై ఆయన జన్మించి సంచరించేటటువంటి ప్రదేశంలోనే వీరందరూ కూడా అవతరించి పుట్టారు గనక వాళ్లకు ఎక్కడ లేనటువంటి అర్హత కలిగి ఉన్నది అన్నారు. కనుక
ఆనందించటానికి తగినటువంటి ఓ బాలికలారా, మనకందరికీ కూడా ఆ సర్వేశ్వరుని యొక్క ప్రాప్తి అనుగ్రహం పొందడానికి అర్హతలు కలిగి ఉన్నాము. అందుచేత మనం ఏం చేయవలను? కొన్ని ఈ వ్రతమునందు అనుసరించవలసినటువంటి కొన్ని నియమములేమిటో చెబుతాము. వాటిని శ్రద్ధగా ఆలోచించండి, అనుసరించండి. క్షీరాబ్ధి యందు వచ్చి శయనించాడట. ఏది? శేషతల్పమునందు. ఏది? ఎక్కడో ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంక ముత్సుజ్య హాగతో మధురాంపురాం అని చెబుతూ ఉన్నారు పెద్దలు. అసలేమో పరస్వరూపముగా మోక్షలోకములో ఉండేటటువంటి నారాయణుడు. కానీ ఆశ్రితుల యొక్క కేకలు, ఆర్తి, మొర వినటానికై అందుబాటులో ఉంటుందని అనేక రకములైనటువంటి ఆఫీసులు అంటాం, ఇంగ్లీష్లో మాట్లాడవాలంటే బ్రాంచెస్, వాటిల్లో ఉండేటటువంటివి శాఖలు, ఉపశాఖలుగా ఏర్పరిచి ఎక్కడికక్కడ అందుబాటులో ఉండటానికై పాల సముద్రమునందు అక్కడ యోగ నిద్రా పరవశుడై ఉంటాడట. ఏమాత్రము కూడా అలికిడి జరగనివ్వకుండా కొంచెము మాత్రము ధ్వనితోనైనా భక్తుల యొక్క ఆర్తిని వినటానికై అలా చాలా ప్రశాంతంగా ధ్వని లేకుండా అలా శయనించి ఉంటాడు. లక్ష్మీదేవి కూడా ఆయన సమీపమునకు వచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి ధ్వని లేకుండా, అలజడి లేకుండా వస్తూ ఉంటుందట. అంటే వాడు ఎక్కడుండినా ఏ రూపంలో ఉన్నా వినగలిగినటువంటి శక్తి ఉన్నది. కానీ ఆశ్రితులకు రక్షణ కొరకు అంత జాగరూకుడై ఉంటాడు అని చెప్పడం కొరకు అలా అన్నారు. యోగ నిద్రా పరవశుడై ఉన్నప్పటికీ అది కూడా దూరమే అనే భావం చేత వీరి యొక్క రక్షణ కొరకై తానే పాన్పుతో సహా చుట్టేసుకుని వచ్చి మధురలో అవతరించాడట. మొదటి పాసురమునందు నారాయణనే నమక్కే అంటే పరస్వరూపుడైనటువంటి ఆ నారాయణునకు నమస్కరించి అన్నారు. ఇక్కడో పరమ నడిపాడి ఈ క్షీరాన్నవం నందు ఉన్నటువంటి, అంటే ఎన్ని రూపముల్లో ఉన్నప్పటికీ, ఏ ఏ లోకముల్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆ రూపములన్నింటినీ కూడా పొందినవాడు కృష్ణుడే. అలాంటి వాడు మనకు అందుబాటులో సర్వసులభుడై ఇక్కడికి వచ్చాడు అనేటటువంటి విషయము తెలియపరుచుతూ ఉన్నారు. పరమ నడిపాడి దివ్య పాదార విందములను స్తోత్రము చేసి నాట్కాలే నీరాడి వేకోజామునే స్నానము చేసి. ఎందుకు వేకోజామును చేయవలను అంటే ఏదైనా సరే సత్వగుణ ప్రధానము కావాలి భగవద్ విషయములో. అది తెల్లవారుజామునే స్నానము చేసినట్లయితే, అందుబాటులో ఉన్నట్లయితే నదీ స్నానములు శ్రేష్టము అన్నారు. అవి లేకపోతే మరి కూపోదకములు, బావిలో ఉండేటటువంటి నీరు, ఆ బావులు కూడా ఇప్పుడు లేవు కదా. అయితే వేకువజాముననే పరిశుద్ధులై అలా స్నానం చేసినట్లయితే సత్వగుణము కలుగుతుంది. ఏ విషయమైనా ఇలాంటి విషయములు చేయవలను అంటే నిర్మలమైనటువంటి మనస్సు. ఎండెక్కిన తర్వాత చేసినా కాసేపటికే మరలా చెమట పట్టి దసిలిపోయి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక మనము ఈ నోములో ప్రవేశించినటువంటి వాళ్ళము నెయ్యున్నోం పాలున్నోం అన్నారట మొట్టమొదటగా. ఏమిటి అంటే నేయి త్రాగము, పాలు కూడా త్రాగము. అంటే బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థములు గ్రహించకూడదు. మరి అసలు తినకుండా ఉండటము అది మంచిది కాదు. ఉపవాసములు అనేటటువంటిది ఆహార మార్పు స్వల్పముగా తీసుకోవటానికి చెప్పారు. కానీ
మార్పు చేసినందువలన అది వరకు ప్రతిరోజు తినేదానికన్నా అధికంగా తినేటటువంటి రకాలు ఉంటూ ఉంటారు. అది కాదు ఉపవాసం అంటే. అసలు ఉపవాసం అంటే పదమునకు అర్థం ఏమిటి అంటే సమీపమునందు వాసము ఉండుట అని. ఎవరి సమీపమును ఉండటము? అది వరకు అన్ని రోజుల్లో ఏదైనా మనం లౌకిక కార్యములు రకరకములైనటువంటి వ్యాపారములు వ్యవహారములు చూసుకుంటే సర్వేశ్వర సన్నిధానమునందు ఎక్కువ సమయము గడపటము అని దాని అర్థం. అదల్లా పోయి ఉపవాసం అండి, నేను ఇవాళ భోజనం చేయను, ఒక తవిడ రవ్వ ఉప్మా ఆరగించుతాను ఆయనకోగండి, ఆయన చెప్పాళ్ళే అదట. ఎవడు ఎడవమన్నాడు నిన్నీ ఉపవాసము అని అన్నాళ్ళే. అట్లాగే సమీపమునందు సర్వేశ్వర సన్నిధానమునందు ఎక్కువ కాలము గడపటము. ధ్యానము చెయ్యి, భజన చెయ్యి, ఇంకొకటి చెయ్యి, ఏదైనా చెయ్యి. అలాగూ బలవర్ధకమైనటువంటి ఆహారములు తీసుకోకూడదు. అసలు మానినట్లయితే శరీర పటుత్వం తగ్గిపోయి చేయవలసినటువంటి పని చేయడానికి కూడా శక్తి చాలకపోతే లాభం లేదు. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తాడు? పూజ. కొంతమంది ఆ కార్యం అయ్యే వరకు చెయ్యరు, ఆహారములు తీసుకోకూడదని నియమములు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహమ్మదీయులు ఉన్నారు, వారు ఉమ్ము కూడా మింగకూడదండి, ఊసెయ్యాలి. ఏమిటో అంటే ఒక్కొక్కరి నియమం, అది తప్పు అని కాదు, కానీ మన శాస్త్రములు ఇలా చెబుతూ ఉన్నాయి. అలా శుష్కోపవాసములు పనికిరావు, అమితముగా తినకూడదు. భగవద్గీతలో అనేక శ్లోకముల్లో చెప్పారు. అలా నిరాహారులుగా ఉండకూడదు. అమితంగా ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కనుక అది పనికిరాదు. అలాగే కూర్చునేటప్పుడు కూడా ఒక జింగ చర్మంతోనో దేనితోనో చేసినటువంటి ఒక ఆసనం వేసుకొని దానిపైన పలసని వస్త్రం వేసుకొని పూర్తిగా సుఖంగా ఉండకూడదు, పూర్తిగా బాధాకరంగా ఏమైనా గుచ్చుకునేటట్లుగాను ఉండకూడదు. అలాంటి పరిస్థితిలో ఉండవలను అని చెప్పారు. నెయ్యున్నోం పాలున్నోం. తరువాత రేపల్లెలో స్వామి జన్మించిన దగ్గర నుంచి అపారమైనటువంటి పశు సంపద వృద్ధి చెందింది. పాడి పంటకు తరువు లేదు. అయినప్పటికీ ఈ వ్రత పరిసమాప్తి అయ్యే వరకు అలా ఆహారమును తీసుకోము. ఇంకొక విశేషం ఏమిటి అంటే అక్కడ మనకుగా మనము గ్రహించము. స్వామి వచ్చి తినిపించాలి, స్వామి వచ్చి అలంకరణ చెయ్యాలి, స్వామి వచ్చి వస్త్రములు కట్టాలి, స్వామి వచ్చి పుష్పములు ముడవాలి. ఇవి వారి యొక్క ఈ వ్రతము ఇక్కడ కాదు అంటే ఉద్దేశం అది. తరువాత ఉదాహరణల్లో చెబుతూ ఉన్నారు. నారాయణుని యొక్క అడిపాడి పాదములను స్తోత్రము చేసి సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేసేటప్పుడు వంగ కడల్ కడందనై మాధవనై కేశవనై అని 30వ పాసురములో చదివారు. ఇక్కడేమో పరమ నడిపాడి పాదములను స్తుతించి అన్నారు. సర్వేశ్వరుని చెప్పేటప్పుడు పాదముల నుండి శిరస్సు వరకు చెప్పాలట. అది ఒక్కొక్క అవయవమును ఒక్కొక్క ప్రదేశమును వర్ణించుతూ నమస్కరించుతూ తనివి తీరా అనుభవించుతూ పైకి వెళ్ళాలి. అదే కవులు వర్ణించుతూ ఉంటారు. మానవ మాత్రులను ఇతరులను వర్ణించేటప్పుడు తల నుంచి క్రింద వరకు చెబుతారు. అక్కడ వాళ్ళు ఎట్ట చెప్పినా సరే సర్వేశ్వరుని విషయములో 2వ పాసురమునందే పాదములను స్తోత్రము చేసి అని చెప్పారు. చివరకు కానీ కేశపర్యంతము వర్ణించినట్లు పాదాది కేశపర్యంతము చెప్పటము అనేటటువంటిది భగవద్ విషయములో ఉండేటటువంటి విధానం. దాన్ని అనుసరించుతూ ఉన్నారు. భగవానుడే అతని ప్రీతి కొరకై ఇచ్చినాడని భావించవలను.
మన పూర్వులు ఆచరింపని పనులు చేయరాదు, దాన ధర్మములు చేయుచుండవలను. ఇలాంటివి ఒక్కొక్క దాన్ని వరుసనే చెబుతూ ఉన్నారు. நம்மாழ்வார் వారు అన్నారట, ఉన్నుం సోరుం పరుత్తు తనికీర్ వెత్తలయ్యం ఎల్లాం కണ്ണన్. వారికి ఏమిటి అంటే అన్నీ సర్వేశ్వరుడే. ఏకైక ఫలలాభాయ సర్వలాభాయ కేశవ అన్నారు. ఒక్కొక్క పనిని నెరవేర్చినట్లయితే ఒక్కొక్క ఫలితం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటి దానికి తోడుగా ఇంకొకటి. అంతేగాని వరి పైరేస్తే గడ్డి వస్తుంది, ఒడ్లు వస్తాయి, బియ్యం వస్తాయి. అంతేగాని మినుములు పండుతాయా, మామిడికాయలు పండుతాయా? పండవు. కనుక ఒక్కొక్క దాని వలన ఒక్కొక్క ఫలితమే ఉంటుంది. సర్వలాభములు కేశవుని ఆశ్రయించినట్లయితే కలుగుతుంది గనుక అన్నింటికీ వాడే అనేటటువంటి భావంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. నమ్మాళ్ళ వారికి ఆయన 16 సంవత్సరములు మొదటి కవులు వచ్చే వరకు కూడా ఆహారం ఏమి తీసుకోవాలా. ఆ చెట్టు త్వరలో అలాగే ఉన్నారు. పుట్టిన దగ్గర నుంచి అంతే. ఆహారం లేదు, ఏడవటం లేదు, పసిపిల్లవాని లక్షణములు ఏమీ లేవు. లేకపోతే ఈ పిల్లవాడి వలన మనకేమిటి ఉపయోగము? ఏదైనా ఏడుస్తూ అల్లరి చేస్తూ తింటూ తినమని నాకు ఇది ఇవ్వమని కోరుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందంగా ఏమి లేదు, కళ్ళు మూసుకున్నాడు, అట్లా కూర్చుంటున్నాడు. పని ఏమన్నా క్షీణించుతూ ఉన్నాడంటే ఏమీ లేదు, వృద్ధి చెందుతున్నాడు, క్రమవృద్ధి. అది కూడా ఇక లాభం లేదు అని తీసుకుపోయి స్వామి యొక్క కోవెల్లో వదిలిపెట్టారు. అయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డ మాకేమీ ఉపయోగం లేదు, నువ్వే చూసుకో, ఏమిటో ఏం చేసుకుంటావో అని. ఈయన అవతరించుతాడని అనంతుడే ఒక చింత చెట్టులాగా ప్రక్కనే అవతరించి ఉన్నారట. అంతకన్నా ముందే వారిద్దరికి తెలియంది ఏమున్నది కనుక ఒక రాత్రిపూట వెళ్ళి ఆ త్వరలో కూర్చున్నాడు. బద్ధ పద్మాసనుడై ఇక ఆ త్వరలో కూర్చున్నాడట. ఎప్పటిలాగానే నిమీలిత నేత్రుడై అలా ఉంటే వచ్చి చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఏమీ లేదు. కొంతకాలమునకు ఆ మధుర కవులు ఉన్నారే, ఆయన వయసులో పెద్దవాడే కానీ తీర్థయాత్రలు చేశాడట. ఈ దగ్గరలో వాడే అయినప్పటికీ ఆ బదరికాశ్రమానికి వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఒక పర్యాయము దక్షిణ దిక్కునకు చూస్తే అక్కడ ఒక వెలుతురు కనపడుతుందట. పని ఏమిటి వెలుతురు? పగలు కాదు, సూర్యుని వెలుతురు కాదు. రాత్రి పని వెన్నెల అనుకుంటే అది తూర్పు నుంచి పడమరకి ఈ 2 గ్రహములు అలాగే ప్రయాణం చేస్తాయి. దక్షిణ దిక్కునకు కనపడుతుంది మహత్తరమైనటువంటి వెలుగు. సరే ఏమిటో తెలుసుకుందామని ప్రయాణం చేస్తూ వచ్చాడు. అలా వచ్చి తిరుపతి దాటినప్పటికీ ఇంకా దక్షిణానే కనపడుతూ ఉన్నదట. కురుకాపురము అని వారు జన్మించినటువంటి స్థలము. అక్కడ వరకు వచ్చేటప్పటికీ ఆ దక్షిణాన కనపడలేదట ఆ వెలుగు. ఓహో, ఇక్కడే ఉన్నారు ఎవరు. అయితే అక్కడే వారిని యొక్క మహిమను గురించి ఏమిటో ఇప్పటికి 16 ఏళ్ళు అయింది, కన్నులు తెరవడు, బాధపడడు, చెప్పడు, ఎవరితో మాట్లాడడు, ఏమీ తరగటం లేదు, వృద్ధి పొందుతూ ఉన్నాడని అనుకుంటూ ఉంటే ఎవరు వారు, ఎక్కడుంటారు అంటే ఏమో మాకు తెలవదు. ఆ చెట్టు త్వరలో మాత్రం ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన గురించి మేము అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఏమీ లేదు. అట్లా కొట్టాడట చప్పట్లు. కళ్ళు తెరిచాడు. ఆయన కొరకి ఆయన అలా కళ్ళు మూసుకొని ఉన్నాడు. అప్పుడు నమస్కరించి, స్వామి ఏమిటి, నన్ను మీ దాసుడుగా అంగీకరించండి, నాకు సమస్తమైనటువంటి విషయములు మీ ద్వారా తెలుసుకోవాలని వచ్చాను అంటే తనతో మాట్లాడదగినటువంటి యోగ్యుడు వచ్చాడు అని ఆయనతో మాత్రం మాట్లాడారు. కొలది కాలమే ఉండి 4 దివ్య ప్రబంధములు చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఏ ఆహారం లేదు. ఏమిటి అంటే ఉన్నం సోర్ పలుకు నీర్ ఎల్లాం కృష్ణన్ అన్నారట. నాకు ఆహారము అయితే మీరేమైనా తింటారు,
నాకు అవసరంలా కృష్ణ అని అన్నానంటే నిండిపోతుంది కడుపు. కొంతసేపటి వరకు ఆకలి కాదు, దాహమైనా కృష్ణ అంటే చాలు, అన్నీ వాడేనట ఆయనకి. మరి ఇంకా ఇతర పదార్థములు తీసుకోవలసినటువంటి పని ఏమున్నది అని ఆయన అలా ప్రవర్తించారు. పార్కడలుం ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీమన్నారాయణని చెవికి అందవల్లని ఈ అండములో క్షీరసాగరమున శేషసాయి అయి పరుండి ఉన్నాడు, పరమనడిపాడి. తరువాత సర్వేశ్వరుని యొక్క లక్షణము, అవతారములకు ఎందుకు వస్తూ ఉన్నారు అంటే 2 శ్లోకములలో భగవద్గీతలోనే చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధులను రక్షించడము ఒక కర్తవ్యము. వినాశాయ చ దుష్కృతాం, దుష్టులను నశింపజేయటము. అయితే వాడు సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, ఎక్కడ ఉండైనా ఈ 2 పనులు చేయగలడు. అవతారమునకు రావవసరంలా. కానీ ఎవడన్నా ఏదైనా ఒక బాధ కలిగి మరణించాడు అనుకో, వాడికి ఎందువలన ఆ బాధ వలన జరిగింది, ఈ మరణము ఎందువలన చూసే వాళ్ళకి తెలియదు. ఎవడన్నా వాడు కొట్టి లేకపోతే నరికితే అందరికి కనపడుతుండదు, అదిగో వాడు నరికాడు కనుక వీడు పోయింది ప్రాణం. అలాగే సర్వేశ్వరుడు ఎక్కడో ఉండి చేస్తే ఎవరి వలన అయినట్టు, ఎవరు చేసినట్టు తెలియటం కొరకై వీళ్లను రక్షించటానికి నేను ఒకడిని ఉన్నాను అని వాళ్ళకి గుర్తింపు కలగటానికై అవతారములకు వస్తూ ఉంటాడు. కృష్ణావతారములో పాండవుల విషయములో అనేక పర్యాయములు తన యొక్క పరతత్వాన్ని ఇతరుల చేత చెప్పించేటట్లుగా, ఏది భీష్మాదులు స్తోత్రం చేసేటట్లుగా వ్యవహరించాడు అని అంటూ ఉన్నారు. రాజసూయాధ్వరము జరుగుతూ ఉన్నప్పుడు అగ్రపూజకు ఈయన అర్హుడు కాదు అని చెలరేగి తిట్టాడు. ఎవరు? శిశుపాలుడు. వాణ్ణి ధర్మరాజు అనేక విధములుగా బ్రతిమలాడుతూ ఉన్నాడు, ఏమీ లెక్క చేయటం లేదు. తరువాత భీముడు లేచాడు. ఏమిటి వీడు వాగుడు, ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను, నా గదాదండంతో వీడి తల రక్కలు చేస్తానని లేచాడట. లేస్తే భీష్ముడు అన్నాడు, ఏ భీముడా కూర్చో, నీ వలన అయ్యేవాడు కాదు, నీ వలన అయితే ఇప్పటికే పొట్టలో దొరబడినటువంటి పాముల వలె వాడి శరీరములో ఈ దరి నుంచి ఆ దరికి నా బాణములు వెళ్ళిపోయాయి, కనుక నీ వలన అయ్యేది కాదు, దానికి కారణం ఉన్నది, నువ్వు ఆగన్నాడట. కూర్చున్నాడు. కానీ వాడు అలాగే తిడుతూ ఉన్నాడు. ఎవరు మెదలటం లేదు, ఆమోదించడం కానీ వ్యతిరేకించడం కానీ లేదు. అయితే వాడి స్వపక్షంలో ఉండేటటువంటి వారందరూ కూడా చెలరేగారు. ఒక ప్రక్కన మా స్వామిని నిష్కారణంగా తిడతావా అని యదు వృష్టి భోజ అంధగాది యాదవులందరూ కూడా ఒక ప్రక్కన లేచారట. కత్తులు దూసి మీసములు మెలివేసి కేకలు పెడుతూ ఉన్నారు. అట్టి సమయంలో సహదేవుడు చూశాడట. మహాజ్ఞానము కలిగిన వాడు అన్నారు. పాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్పతనం ఉన్నది. మహా సౌందర్యవంతుడట నకులుడు, అశ్వహృదయం బాగా తెలిసినటువంటి వాడు. ఇక అర్జునుడు భీముడు వాళ్ళ గురించి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు, అందరికీ తెలిసిన గుణములే. ధర్మరాజుకి ఇక ధర్మస్వరూపమే, ఏ విధంగానూ దాని నుంచి బెసగడు. అలాంటి వాడు సహదేవుడు చూసి అసలు వీళ్ళందరికీ కూడా వ్యతిరేకత ఉన్నదా, మేము చేసినటువంటి సన్మానములో అనుకూలత ఉన్నదా తేల్చుకోవాలి అని లేచాడట. లేచి ఓ సభాసదులారా, స్వామి అర్హుడు అని తాతగారు చెప్పని మాకు తట్టని మేము చేసినటువంటి సన్మానము చేసేసాం, అయిపోయింది. దానికి
ఇక ఏమీ మార్పు లేదు, దాంట్లో ఏమీ కొరత లేదు. కానీ ఈయన యొక్క గొప్పతనాన్ని అంగీకరించి ఆమోదించి అందరూ కూడా ఉన్నట్లయితే ఏమీ లేదు. ఎవరికైనా సరే మేము చేసినటువంటి ఈ అగ్రపూజ ఈయనకు అర్హత లేదు అనేటటువంటి భావం మనసులో ఉన్నప్పటికీ అట్టి వారి నెత్తిన నా ఎడమ కాలు మోపినట్టుగా భావించండి అన్నాడట. సభంతా కూడా జయజయధ్వానములు చేసినాయట. సహదేవుని యొక్క దీనికి నారదులు వారు కూడా ఉన్నాడు సభలో. ఆ చేతిలో ఉండేటటువంటి తొంబరను మీటి ఆనంద నృత్యం చేశాడట. పుష్ప వర్షం కురిసిందట సహదేవుని పైన. ఏమిటి అంటే ఆయన జగదీశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వసమర్థుడు అనేటటువంటి విషయము అందరికీ తేటతెల్లమయ్యేటట్లుగా కనపడుతూ ఉన్నది. సహదేవుడు కూడా దాన్ని ప్రతిపాదించాడు అనేటటువంటి ఉద్దేశం చేత అలా జరిగితే వీడిలాగే వాగుతూనే ఉన్నాడు. చూశాడట ధర్మరాజు గడగడ వణిగిపోతూ ఉన్నాడు. ఎందువలన అంటే సమస్తమైనటువంటి రాజులు ఉన్నారు, అసలు రాజసూయం ఎవరు చేయరు. అశ్వమేధములు చేసిన వారు ఉన్నారు, 100 చేస్తే వాడు ఇంద్ర పదవికి అర్హుడు అన్నారు. మరి ఇంద్రుడు ఎప్పటివాడు ఎప్పుడు చేశాడో ఎక్కడ ఉండదు. కానీ ఆయన దేవేంద్రుడు, అంతరంగ భక్తుడు అని మాత్రం చెబుతూ ఉంటారు. మనం ఎరిగినంత వరకు పురాణాల్లో అన్ని ఆటంకాలు అందరినీ బాధించడమే ఆయన చేసే పనులు. అయితే రాజసూయం చేసినట్లయితే 14 సంవత్సరాలకి జనక్షయం అయిపోతుందట అది జరిగిన తరువాత. కానీ ఇప్పుడు రాజులందరూ ఉన్నారు, 2 పక్షములుగా స్వామిని బలపరిచేవారు, స్వామిని వ్యతిరేకించేటటువంటి శిశుపాల వర్గము 2 ఉన్నారు, నరుకు సావడానికి సిద్ధంగా ఉన్నారు. గడగడ వణిగిపోతూ ధర్మరాజు, స్వామి వీరందరికీ కూడా మనస్థిమితం కలిగేటట్లుగా, ఈ అలసడి అణిగేటట్లుగా మీరు పెద్దలు మీరు కలగజేసుకోండి, మీరు నోరు చేసుకుంటే వాళ్ళు అణిగి ఉంటారు అని భీష్ముడిని ప్రార్థించుతూ ఉన్నాడట ధర్మరాజు. అట్టి సమయంలో ఆయన అన్నాడట, ధర్మనందన ఎందుకయ్యా అలా భయపడతావు? ఏం పర్వాలేదు, జగన్నాథ రక్షితం పైనని జన్నంబునకు భిన్నంబు లేదు. వాడు జగదీశ్వరుడు, ఏతన్మాత్రుడు కాదు. ఆయన యొక్క రక్షణలో ఉండగా వీరందరూ కూడా ఏమి చేయలేరు, నీ యజ్ఞానికి విఘ్నం కలగదు. వీడు కాసేపు ఇలాగే వాగుతూ ఉంటాడు, వీడికి సమయం దగ్గరకు వచ్చింది, అందుచేత ప్రేలుతూ ఉన్నాడు, అయిపోతుంది, ఏం పర్వాలా, నువ్వు స్థిమితపడు, భయపడవద్దు. సయేష పృథివీ దీర్ఘం సంభవంతి తే జనార్దన భీష్ముడు ప్రతిపాదించాడట. ఎవరైతే ఈ యొక్క సృష్టి స్థితి లయములకు కారకుడు, ఎవరైతే ఈ జగత్తునంతా కూడా పరిరక్షించుతూ ఉంటాడో అట్టివాడు నీ సంబంధి, నీ భావమరిది. జలజాత ప్రభవాదులను మనములో చర్చించి భాషావళిన్ పలుకన్నేరని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలుడై మేనమరంది అయి సచివుడై చిత్తప్రియుండై వసించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. ఏం భయపడవలసినటువంటి పని లేదు. ఆయన అన్నింటికీ కూడా బ్రహ్మాది రుద్రాది దేవతలకందరికీ కూడా ఆధారభూతుడైనటువంటి వాడు, చెలుడై నీ స్నేహితుడు, మేనమరంది అయి నీకు భావమరిది, చెలువుడై నీ యొక్క మంత్రి, చిత్తప్రియుండై అన్నింటికన్నా నీ మనస్సునకు ఎలా అనుకూలమో అలా ప్రవర్తించేటటువంటి వాడు, నీ భాగ్యము సామాన్యమైనది కాదయ్యా ధర్మరాజా, భయపడవలసినటువంటి పని లేదు అని భీష్ముడు ఓదార్చుతూ ఉన్నటువంటి సమయంలో మేనత్తకిచ్చినటువంటి మాటను అనుసరించి వాడు చేసినటువంటి దూషణ 100, 100 దాటిపోయేటప్పటికీ ఇక సహించడానికి వీలుగాక స్వామి లేచాడట. లేచి సుదర్శన ప్రయోగం చేత వాడిని అంతం చేశాడు. ఈ గాథలు పదే వస్తూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే సుదర్శనం ఒక్కసారి తళుక్కున మెరిసిందో, వాడిని నరికిందో, ఎప్పుడు కూర్చున్నారట 2 పక్షముల వారు కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఎవరికీ తెలియదు, ఇక శబ్దం కూడా లేదు. ఒక
దివ్య తేజస్సు మాత్రము వాడి శరీరములో నుంచి లేచి స్వామి యందు లీనమైపోయినదట. ఆశ్చర్యపోయారు అందరూ. ఆ మర్మం ఏమిటో ఈ ఇతరులకి ఏం తెలుస్తుంది? వాడు అంతరంగుడైనటువంటి జయ విజయుల్లో ఒకడు గనక మూడవ జన్మ ఇది. ఆ ప్రకారంగా స్వామి చేత తెగిపోయి ఆయనలో లీనమయ్యాడు. శేష పిక్కత్తిల్ శేషభూతన్ ఇలియేతుం రై, గొప్పవారిదైన సంపాదించుటకు వారి క్రింది వారిని ఆశ్రయించుటే మార్గమని తెలుపుతున్నారు. కనుక అమలవాది పిరాన్లో స్వామి చరణములే మొదటి పొగిడి బ్రహ్మాదులను స్వామి తిరువడిగళ్ళే శరణ్యములు. అమలవాది పిరాన్ మొన్న జరిగినటువంటి తిరునక్షత్రము శ్రీపాణయోగి తిరుప్పాణి ఆళ్వార్ అమలవాది పిరాన్ అనేటటువంటి గ్రంథము 10 పాసురములు స్వామి పాదములను గురించే చెప్పారట. ఏమిటి అంటే గొప్పవారిని ఆశ్రయించడానికి తదీయుల ద్వారా వెళ్ళటము అనేటటువంటిది విధానము అని వైష్ణవములో రూఢిగా చెప్పున్నది. అసలు శరణాగతి యొక్క స్వరూపాన్ని కూడా అక్కడే ప్రతిపాదించుతూ ఉన్నారు. శరణాగతి అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను ఎందులోనూ గొప్పవాడని కాను, అన్నింటికీ దోసిలి ఒగ్గాను, మీ దయకే పాత్రభూతుడనై ఉన్నాను అని ఒక నమస్కారం చేయటమే శరణాగతి. అంతేగాని నేను అంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి ఫలానా ఆయన సంబంధము కనుక నన్ను నువ్వు చేర్చుకోవాలి అనేటటువంటిది కాదట సరైనటువంటి శరణాగతి స్వరూపం. ఆనుకూల్యస్య సంకల్పం ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే సద్విధ శరణంగత. 6 లక్షణములు చెప్పారు. ఏమిటి అంటే సంకల్పమునందు ముందు అనుకూలత ఉండాలి, సందేహము లేకుండా గట్టి ప్రయత్నము చేయాలి. ప్రాతికూల్యస్య వర్జనం, దానికి సంబంధించి ప్రతిబంధకములు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా వదులుకోవాలి. రక్షిష్యతి ఇది విశ్వాసు, ఎవరినైతే మనం గురించి శరణాగతి చేస్తూ ఉన్నామో వారు రక్షించి తీరుతారు. అనుమానంతో అవుతుందో లేదో అనేటటువంటి సందేహము ఉండకూడదు, దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. గోప్తృత్వ వర్ణం తథా, ఫలానా ఆయన గజేంద్రుడు మాత్రము ఫలానా అని పేర్కొనలేకపోయినప్పటికీ గుణములను ఎత్తి చూపాడు. రేపు రోజున వస్తుంది గజేంద్రుని యొక్క వృత్తాంతము. ఎవ్వనిచే జనించు అని మొదలుపెట్టి ఈ సృష్టికి ఎవరు కారణభూతులు, అందరూ లయించిన తర్వాత ఎవరు మిగిలి ఉంటారు అని ఆ గుణాలను చెప్పాడు. ఆ గుణములు ఆయనకొక్కరికి చెల్లి ఉంటాయి కనుక ఆయన వచ్చి రక్షించాడు. కనుక గోప్తృత్వ వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే, ఆత్మనిక్షేపము, నా సర్వ బాధ్యతలు నీవే, నువ్వేం చేసుకున్నా సరే, రక్షించినా సరే, ప్రాణములు తీసినా సరే. ప్రాణములు తీస్తే మరీ మంచిది, ఎందుకు ఈ బాధలు పడే కన్నా. యామనాచార్యులు వారు కూడా అన్నారు, ఏమన్నారు, స్వామి నువ్వు నన్ను రక్షించక తీరదు. ఎందువలన అంటే నాకేదైనా శిక్ష వేస్తావా? ఏమి శిక్షలు వేస్తావు? ఎన్నేసినా నేను ఇదివరకు అనుభవించే వచ్చా, నేనేమి ఎరగనివి కావు. నరకాది లోకములు అన్నీ అనేక పర్యాయములు తిరిగాను కనుక నాకు కొత్త ఏమున్నది? నీ భక్తుడైనటువంటి వాడు ఇలాంటి బాధ అనుభవించాడు అనేటటువంటి చెడ్డ పేరు నీకు రాకుండా చూసుకో అన్నారట. కనుక నేను అనుభవించవలసినవి అన్నీ కూడా అనుభవించా. వాడెవడో అన్నాడట, ఒరే శిష్య తేలు కుట్టిందిరా అన్నాడు. ఎక్కడ కుట్టిందండి? తల మీద కుట్టింది. అట్టయితే పైకి ఎక్కదలేండి అన్నాడు. తలపైన ఇంకేముంటుంది పైకి ఎక్కటానికి? పుట్టిందల్లా పైకి ఎక్కటమే, నాకు ఎందుకు దిగదు. వాడి ఉద్దేశం పైకి ఎక్కుతుంది, ఎక్కడో గుడితేనే అని. కనుక ఆత్మ నిక్షేప కార్పణ్యే, తన యొక్క సర్వస్వాన్ని నిక్షేపించి అర్పించడం ఒకటి. కృపణత్వము అంటే నేను దీనుడను.
దారిద్ర్యము వచ్చి శక్తి లేక భిక్షాటనకి వెళ్తే ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడట. అమ్మా, బ్రాహ్మణుడును ఉపాదానం ఏదన్నా శారీడు బియ్యం దయచేయండి అంటే తెచ్చి పెట్టిందట. రాజు పుట్టక పుట్టాడు కానీ ఏమీ లేదు, దారిద్రం. వెళ్ళాడట వెనక. రాజుగారు కూడా అదే సెలవిస్తున్నాడు అన్నాడంట. పెట్టు బియ్యం అని అంటానికి రాజుగారు కూడా అదే సెలవిస్తున్నాడు. పెడతారా ఎవరన్నా? ఇక్కడ మన ఊర్లోనే జరిగింది. వెంకటజలం గారు తెలుసుగా, ముద్దులని ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయన అడుక్కోవటానికి వెళ్ళాడు ఈ ముద్దులు వెంకటజలం గారింటికి. చీకట్లో కనపడికి ఎవరా మనిషి అన్నాడట. నేనేరా వెంకటజలం అన్నాడట. అడుక్కోవటానికి వచ్చి పని నేనేను అంటే ఆ గొంతుని బట్టో. అసలు పేరు చెప్పుకునేటటువంటి శక్తి తెలివి ఎవడికుంటుంది? మహాపురుషులకు ఉంటుంది. ప్రతివాడైనా ఎవడైనా సరే ఎవరా మనిషి నేనంటే ఎవడికాడు నేను కాక ఇంకెవడు? ఆ నేను అనేదానికి పేరు ఉన్నదా? అవతల కంచె ఉండేది, యువతలేమో సీతాఫలం చెట్లు ఉండేవి. అక్కడికి అల్పసంఖ్యలో వస్తున్నారంట నాన్నగారు. వెనక ఉండి వెనక తాతగారు కేక, ఎవరా మనిషి అన్నారంట. అయ్యా నేనే దాశరథిని. వెంటనే తేలిపోవాలి. అంతేగాని నేనే అంటే ఎవడు కాడు నేను కాక ఇంకెవడు? కార్పణ్యే కృపణత్వము, నేను అయోగ్యుడను, మీ దయకు పాత్రభూతుడును కనుక అలా వచ్చాను అని చెప్పుకోవాలి. అదే ఆ విభీషణాలు వారు, ద్రౌపది అమ్మవారు కానీ విభీషణాలు వారు కానీ చేసినటువంటి శరణాగతులు సంపూర్ణమైనటువంటి లక్షణములు కలిగినవి అని చెప్పారు. చేయగలిగినంత వరకు ఆ రావణునితో రాముని యొక్క గుణగణాలని చెప్పి ఇతని యొక్క దోషములను నిరూపించి చెప్పి చూశాడు. వాడు వినిపించుకోకపోగా వెళ్ళు, నువ్వు అసలు పనికిరావు, శత్రుపక్షాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నావు, మన బలాన్ని తగ్గించి మాట్లాడుతూ ఉన్నావు అని ఆ ఇంద్రజిత్తు కూడా దానికి ఆమోదాన్ని తెలిపాడు. ఒకటి పిరికి పంద, మనలో పుట్టాల్సిన వాడు కాదు కనుక వీడు ఒకడు లేకపోతే ఏమి, వెళ్ళగొట్టు అన్నాడు తండ్రిని. నేను అదే చూస్తున్నాను, పో నీ ఇష్టం వచ్చింది చూడకపో అని ఒక తనదన్నాడు. ఇంతకాలం నుంచి అన్నవు గనక చెడిపోతావు, నీతో రక్త సంబంధం ఉన్నది కనుక సహించాను, కానీ ఇక మాత్రం నేను ఉండను, రాముని సన్నిధానానికే వెళ్తాను, ఇంకెక్కడికో కాదు, చెప్పే వెళ్తూ ఉన్నాను. ఇక ఎలా రక్షించుకుంటావు నీ పరివారాన్ని, జాగ్రత్త, నా మాటలు నీకు ఇప్పుడు రుచించవు, తరువాత ఒక్కొక్కడు ఆ యుద్ధ రంగంలో కూలినప్పుడు నీకు తెలుస్తువులే అని చెప్పి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాడు. సముద్ర తీరమునకు వచ్చి తాను ఎదురుగా రామునకు ఉన్నప్పటికీ ఆ రామునితో ఒక నమస్కారము అని అనకుండా సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం త్యక్త్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణంగతః. అయ్యా, నేను నా లంకారాజ్యమును, భార్యని, బిడ్డలను అందరినీ వదిలేసుకున్నాను కనుక రామునకు రావణుని యొక్క తమ్ముడు విభీషణుడు వచ్చాడు అని మీరు తెలియపరచండి అని వానరులతో చెప్పుకున్నాడట. వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రు స్థానము నుంచి వచ్చాడు అని రాళ్ళు చెట్లు అందిన వాళ్ళు అందినట్టుగా తీసుకున్నారు. కానీ ఏమి తొణకలేదు, బెనకలేదు. నివేదయతమాం, నన్ను గురించి మీరే తెలియపరచండి. ఏమిటి అంటే వాళ్ళు అదివరకే అంతరంగులుగా స్వామి సన్నిధానంలో చేరున్నారు గనక వాళ్ళ ద్వారా వెళ్ళాలి అనేటటువంటి నియమం తెలిసినవాడు. అలాగే ఆంజనేయ స్వామి లంకలో చాలాసేపు ఆ రాత్రల్లా కూడా గాలించాడు. సీతా దర్శనం కాలేదు. ఇంకా ఈ అశోకవనం ఒకటి మిగిలి ఉన్నది, అక్కడికి వెళ్తాము అనుకొని సంకల్పించి ఒక నమస్కారం చేశాడట.
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. ఆ లక్ష్మణ సహితుడైనటువంటి రామునకు నమస్కారము, మహాదేవి అయినటువంటి సీతాదేవికి నమస్కారము అన్నాడట. ఎంత తెలుసు, నవవ్యాకరణ పండితుడు అన్నారు. కనుక లక్ష్మణుడు ఉండాలట రాముని దగ్గర, లేకపోతే ఆయనకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రించుతాడు, ఏమైనా చేస్తాడు. ఆయన ఆశ్రయించవలను అంటే ప్రక్కన లక్ష్మణుడు ఉండాలి, సీతాదేవి అన్నా ఉండాలి. ఏ సంబంధమైనా సరే ఆ తదీయుల యొక్క సంబంధము ఉండి తీరాలి. అక్కడ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఎకాయకిని ఎల్లల, సీతామ్మవారు, నలుగురు వానరులు ఉన్నారు కదా, రాముడు ఇటు కనుక వచ్చినట్లయితే ఎప్పుడైనా నా జాడ చెబుతారేమోనని కొన్ని భూషణములు తీసి ఆ చీర చెరపు చించి దాంట్లో కట్టి వాళ్ళ మధ్యలో వదిలింది. వాడేమో తొందరగొని ఎప్పుడు లంక జారుదామా, ఎటు నుంచి వచ్చి రామబాణములు పైన పడతా అనేటటువంటి భయంలో ఉన్నాడు. ఏం చేస్తుంది కూడా చూడలా. కనుక ఆ నలుగురు వానరుల మధ్యలో వదిలిందట. ఆ మూటను భద్రంగా అట్టు పెట్టించాడు సుగ్రీవుడు. రామునితో సఖ్యం కుదిరిన తర్వాత, అయ్యా ఒక రాక్షసుడు ఎవరో తీసుకుపోతున్నారు గగనంలో ఒక స్త్రీని, మేము చూసాము, ఆర్తనాదములు చేస్తూ ఉన్నది, ఆమె కొన్ని ఆభరణములు కూడా ఇక్కడ వదిలింది, మా మధ్యలో మాకు దొరికినాయి, అవి చూడండి మీవేనేమో, మీ భార్యవేమోనంటే అవి ముందు పెట్టుకొని సుగ్రీవుడు చేరాడు అన్నారు. కనుక ఈమె అలా ఏది మన కీర్తనలో కూడా మొన్న జనని లోకైక జనయిత్రి అనే కీర్తనలో సరుచరుండుక గుహను చేరి మణిమండనములు విసిరితప్పుడే నీ భర్తకు ఉపహారముగా చూపి హరికుమారుడు హరిభయము తొలగెను అని రెండు సార్లు పాడుకున్నాం. ఇంకా కొన్నాళ్ళు పాడితే కానీ అది కంఠస్థం రాదు. కనుక ఈ భూషణములు తీసుకొని వెళ్ళి ఆయనకు చూపించి తద్వారా సుగ్రీవుడు రక్షణ పొందాడు. అది ఆ విధానము తెలిసినటువంటి వారు. ఇక ఇంకా ఒక రకం పైమెట్టు ఉన్నారు. ఎవరు అంటే యామునాచార్యులు వారిని చెప్పారు. ఆయన పాండిత్యములో అతనితో సమానమైనటువంటి వారు లేరు. నాథమునుల యొక్క మనుమడు అయినప్పటికీ అపారమైనటువంటి పాండిత్యము, 12 సంవత్సరముల వయస్సులోనే విద్వజ్జన అక్కి ఆళ్వారు అనేటటువంటి పండితుడిని రాజు దగ్గర చేరి అందరి చేత కప్పములు వసూలు చేసేటటువంటి ఆ పండితుడిని ఓడించి వాడి గర్వం అంతా కూడా దించాడు. అలాంటి వాడు అనేక రకములైనటువంటి గ్రంథములు చెప్పారు. చాలా విశిష్టాద్వైతములో రామానుజుల వారికి పరమాచార్యులు వారు. అట్టివారు స్తోత్రరత్నం అని చెప్పారు. రామాయణాన్ని ఇతిహాసరత్నము అన్నారు. మంత్రరత్నము ద్వయమంత్రాన్ని చెప్పారు. స్తోత్రరత్నము అన్నారు. అనేక మంది స్తోత్రములు చెప్పినప్పటికీ రకరకములుగా స్తోత్రములు చెప్పినా దీనితో సమానమైనటువంటిది లేదు అనే ఉద్దేశం చేత స్తోత్రరత్నము అన్నారు దాన్ని. అందులో చెప్పి 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 చివరకంటాడు 65వ శ్లోకములో, అకృత్రిమద్వశ్చరణారవింద ప్రేమ ప్రకర్షామధివాత్మయంతం పితామహం నాథమునిం విలోక్య ప్రసీదమద్వృత్తమచింతయిత్వా. స్వామి, నీవు నన్ను రక్షించాలి అని మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. ఎన్ని చెప్పినా ఏమైనా త్రోసివేసేటటువంటి అవకాశం ఉంటుందేమోనని, ఇదిగో ఈ చెప్పబోయేటటువంటి విషయానికి మాత్రము నీవు తప్పుకోవడానికి వీల్లేదు, నన్ను రక్షించి తీరవలసినదే. ఏమిటి అంటే, ఏమాత్రము కృత్రిమత్వము లేనటువంటి అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి మా తాతగారి ముఖం చూసి నీవు నన్ను రక్షించగా వదిలిపెడతానికి వీలు కాదు అన్నారట. నాథమునులు అంటే అపారమైనటువంటి జ్ఞానము, తత్వ విచారము అని 1,00,000 శ్లోకములతో రాశారట. ఆ గ్రంథము లేదు, అది
ఖిలమైపోయింది ఎలా అయిందో. అయితే యామనాచార్యులు వారి స్తోత్రముల్లో కొన్ని, రామానుజుల వారి భాష్యముల్లో కొన్ని వాటిని మాత్రం ఉదహరించారట. మనకి ఒకటే అర్థం కాదు, అటువంటి ఇవన్నీ మనకి తత్వ విచారం 1,00,000 శ్లోకములతో రాశారట. చాలా గొప్పవారు వారు. కనుక పితామహం నాథమునిం విలోక్య, మా తాతగారైనటువంటి నాథమునుల ముఖం చూసి నన్ను నీవు రక్షించక వీలు కాదు, వదిలిపెడతానికి వీలు కాదు అన్నారట. అంతటి వాడయ్యుండి తాతగారిని పురస్కరించుకున్నారు. మా తండ్రి ఇలాంటి వాడు, ఆయన తండ్రి అలాంటి వాడు. వాడెవడో అన్నాళ్ళు, మా తండ్రి బ్రహ్మచారి, మా తాత బ్రహ్మచారి. వాడు చమత్కారం అది. అంటే ఎట్లా సరిపోద్ది? కానీ వారు గొప్పవారు అనుకుంటే సరిపోతుంది, అంతేగాని నాకు ఆయనకి ఏం పోలిక లేదు, వాళ్ళు వేరు నేను వేరు, నా శక్తి ఇది అనుకుంటే విలువ రాదు. నాట్కాలే నీరాడి అని ఆ వాక్యాన్ని ఇందాక కొంతసేపు వివరించుకున్నాము. సత్వగుణం కలిగి ఉండటము. అదేగాక ఆ భరతాళ్ళు వారు ఉన్నారే, వారట ఆ నందిగ్రామంలో ఉన్నారు. అయోధ్యలో ఉండల, రాముడు లేనటువంటి అయోధ్యలో నేను ఉండలేను అని ఆ ప్రక్కనే ఉన్నది కొన్ని క్రోసుల దూరంలో, అక్కడ ఆ పాదుకలను ప్రతిష్ఠించినటువంటి వాడై అక్కడే ఉన్నాడు. మరి తల్లి చేసినది ఈ గడబిడ అంతా అందరికీ తెలుసు. ఆయన వల్ల కాదు అని ఘోరంగా మొత్తుకొని రాముడే సర్వాధికారి, పరిపాలించడానికి తగినటువంటి వాడు నేను కాదు అని వెళ్ళి బ్రతిమలాడాడు అనేక విధములుగా. అయోధ్యకు తిరిగి రావాల్సింది అన్నాడు, రాలేదు. పదే పదే వస్తూ ఉంటాయి. ఎప్పుడు వివరించాలో మరలా ఎప్పుడు వెనక్కి వెళ్ళాలో చెప్పుకుంటూ పోతూ ఉంటాం. మరలా వచ్చినప్పటికీ ఆ దివ్యగాథలు గనక వాటికి ఏమి పిష్టపేషణము అంటారు, పిండిని కొట్టినట్టు అని. పిండిని ఇంకా కొట్టేది ఏముంది, కొట్టినా పిండే ఉండేది, అయినప్పటికీ చెప్పాలి. అయితే తెల్లవారుజామునే వెళ్ళేవాడట సరయూ నదికి స్నానానికి. తెల్లవారినట్లయితే తెల్లవారుజాము అయ్యేటప్పటికే అందరూ లేచి రాముణ్ణి అరణ్యానికి పంపిన దుర్మార్గుడు ఈయన అని ఎక్కడ చూస్తారో ప్రజలు అని అర్ధరాత్రి పూట వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చేవాడట. చలిలో ఆ స్నానం చేసి ఎవరికి కనపడకుండా అక్కడ కూర్చునేవాడు. ఆ సింహాసనము ఎదురుగా వాటి మీద పాదుకలను పెట్టి మంత్రులు సన్నిహితులు అందరూ అనేక విధములుగా బ్రతిమలాడగా ఒక గ్లాసు నీరు, ఒక కాయో ఏదో ఒకటి శరీరము నిలపటం కొరకే. అది సర్వేశ్వర విశ్లేషణ కలిగినప్పుడు ఉండవలసినటువంటి విధానము అన్నారు. అందుచేతనే ఇందాక అమ్మవార్లు గోపిక అమ్మవార్లకు చెప్పినట్లుగా ఆండాళదేవి చెబుతోంది, సర్వేశ్వరుని యొక్క ఎడబాటు కలిగినటువంటి వారు నెయ్యున్నోం పాలున్నోం, అవి ఆహారముగా బలం కలిగించేటట్లుగా ఆహారము తీసుకోకూడదు. అలా చేశారు భరతాళ్ళ వారు. అలా చేసి తెల్లవారుజామునే అర్ధరాత్రే ముగించి అక్కడ కూర్చునేవారట. రాముడు కూడా అంత బాధలు పడలేదు అన్నారు, ఈయన పడినట్లుగా. అలాంటిది భరతుని యొక్క ప్రవృత్తి. ఇక రామచంద్రస్వామి వారు రావణవధ అయిన తరువాత విభీషణులకు కూడా పట్టాభిషేకం చేసి ఈ వానరులందరూ కూడా మహోపకారం చేశారు. నాకు చేశారు, నీకు చేశారు, లేకపోతే వాళ్ళు లేకపోతే నీ అన్న చచ్చేవాడు కాదు, ఈ లంకారాజ్యము నీకు వచ్చేది కాదు, వారిని సత్కరించు, నన్ను సత్కరించినట్టు. అయ్యా అట్లాగే వారిని ఎందుకు చేయను, తమరు దయచేసి నా ఆతిథ్యం స్వీకరించి. నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ తం వినా కైకేయీ పుత్రం భరతం ధర్మచారిణం. ఓ విభీషణ, నీ ఆతిథ్యములు స్వీకరించి నీ విందులు ఆరగించడానికి నాకు తీరిక లేదు, మనసు లేదు. నా కొరకై జటాజనములు ధరించి రేపు సాయంత్రం లోపల నా ఆగమనము గనక రాకపోయినట్లయితే ప్రాణములు వదలటానికి
భరతుడు సంసిద్ధంగా ఉన్నాడు. అలాంటి భరతం ధర్మచారిణం, కైకేయి పుత్రుడైనటువంటి భరతుడు అలాంటి స్థితిలో ఉంటే నాకు ఈ శరీరమే బరువుగా ఉన్నది, నీ మర్యాదలు వస్త్రములు భూషణములు పొందే తీరిక లేదు, కనుక నేను శీఘ్రమే అయోధ్యకు వెళ్ళే మార్గం ఏదో చూడవలసింది అన్నారట. శయ్యాధన శయ్యో అంటే చేయరానటువంటి పనులు చేయము. చేయరానటువంటి పనులు అంటే ఏదైనా సరే పెద్దలు ఎలా అనుసరించారో వాటిని పాటించడమే, తద్భిన్నంగా చేయకపోవటం. 3 ప్రమాణములు అని శాస్త్రములు అంగీకరించని ఎర్రాప్రగడ గారు కూడా భారతములో అరణ్య పర్వములో చెప్పారు. ఏమిటది అంటే శిష్ట సమ్మతములు, శాస్త్ర సమ్మతములు, వేద విహితంబులను శిష్ట చరితంబులు శాస్త్ర సమ్మతంబులనన చెప్పనొప్పు ధర్మములు 3 విధముల తనరుచుండు కడగి అన్నియు సద్గతి కారణములు అన్నాడు. అంటే వేద విహితములు, వేదములు ఒక ప్రమాణం, ప్రధాన ప్రమాణము అది. ధర్మశ్చ ప్రమాణం వేదాశ్చ అంటే పెద్దలు ఎవరైనా సరే అనుసరించితే అది కూడా ప్రమాణమే అన్నారు. అది ఎక్కడ చెప్పకపోయినప్పటికీ పెద్దలు అనుసరించినటువంటి విధానములు చేయటము ఒక ప్రమాణం. ధర్మజ్ఞస్ ప్రమాణం వేదాశ్చ, సమయం వేదాశ్చ. కనుక శాస్త్ర సమ్మతములు శాస్త్రముల్లో చెప్పుంటాయి, ఇదిగో ఇలా చేయాలి ఇలా చేయాలి. ఇది వ్రతకల్పము అని పుస్తకాలు ఉంటాయి కదా, ఇదిగో ఈ వ్రతం ఇట్లా చేయాలి, ఇది ఈ పూజ ఇలా చేయాలి అని, అలాంటివి చెప్పి ఉంటాయి. అయితే ఆ చెప్పేటప్పుడు మాత్రము పూజలు ఏమైనా జరిగేటప్పుడు వ్రతానం వృత్తమం వ్రతం అని వాడుతూ ఉంటారు. ఏ వ్రతమైతే చేస్తూ ఉన్నారో అది అన్నింటికన్నా గొప్ప వ్రతము అని, అట్లా అంటే కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు చేసేవాళ్ళకి. లేకపోతే ఇది తక్కువదని అంటే ఎట్లాగూ. దానములలోకెల్లా ఏ దానం గొప్పది? దేనికి అదే గొప్పది. అన్నదానం గొప్పది, నేత్రదానం గొప్పది, విద్యాదానం గొప్పది, ఇట్లా ఏదైనా గొప్పది. కానీ ఏది అవసరమో అప్పుడు అది గొప్పది అని చెబుతూ ఉంటారు. అలాగే శాస్త్రములు కూడా కాలేజీల్లో చదువుకునేటప్పుడు నోట్సులు ఒరే దానాల్లో కన్నా కాగిత దానం గొప్పదిరా, నీ పుస్తకంలో చించుతాకు ఒక కాగితం ఇటు రాసుకోవాలి అంటే చమత్కారంగా అలా చెబుతూ ఉంటారు. కనుక అన్నింటికీ దేనికి ఉండే గొప్పతనం దానికి ఉండదు, కానీ అప్పుడు ఏది అవసరమో ఏది చేస్తూ ఉన్నారో దానిని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక 3వది శిష్ట సమ్మతములు, పెద్దలు ఆచరించినటువంటిది ప్రమాణము. దానినే భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదే వితరే జనా సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. పెద్దలు దేనిని ప్రమాణంగా తీసుకున్నారో దానిని అందరూ పాటించుతారు, దానినే ప్రమాణంగా ఒప్పుకుంటారు. అందుచేత అది కూడా ఒక అనుసరణీయమైనటువంటిది. శయ్యాధన శయ్యోం అంటే చేయరాని పనులు చేయము, పెద్దలు చేసినటువంటి మార్గము అనుసరించుతాము. ఇంద్రోత్సవము చేయిస్తూ ఉన్నారు. ఏది నందాదులందరూ కూడా కలిసి చేస్తూ ఉంటే ఆలోచన చేసినప్పుడు శ్రీకృష్ణ స్వామి అన్నాడట, యాగంబు సేయంగ నద్ధించి వచ్చితరి యాగమునకు ఫలమేమి కలుగు, ఎవ్వాడు దీనికి నీశ్వరుండ అధికారి ఎవ్వడు సాధనమెంత వలయు, శాస్త్రీయమోదమా జనాచార్యమో కార్యంబు వైరుల కెరిగింపవలదుగాని, ఎరిగెడి మిత్రుల కెరిగింపదగు చేది ఎరిగి చేసిన కోర్కులెల్లగలుగు, మంచివారికే ఎల మంతనంబులు తలపులెల్ల మాకు దగ నెరింగింపవే
తాత వాక్ సుధా ప్రదాత వగుచు. తండ్రి ఏమిటిది, దీనికి అధికారి ఎవరు, నియమములు ఏమిటి, ఏ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ తెలిసి చేయటము ఇంకా అధిక ఫలితాన్ని ఇస్తుంది, నాకు తెలియపరచండి అన్నాడు. 24 ఉపాసనములో ఆ వివరణ అంతా కూడా వస్తుంది, ఆ ఇంద్రోత్సవం యొక్క విషయము. కనుక ప్రమాణము పెద్దలు చేస్తే చేయొచ్చు. భీష్ముడు తండ్రికి తిథి పెడుతూ ఉన్నాడట. తిథి పెడుతూ ఉంటే ఈయన యొక్క శాస్త్ర ప్రమాణము ఎలా ఉన్నదో పటుత్వము తెలుసుకోవాలని తండ్రి చెయ్యే నేలలో నుంచి బయటకు వచ్చిందట. పిండం ఎత్తాడు పెట్టడానికి, ఎట్టేటప్పటికి చెయ్యి చాపాడట. తండ్రి చెయ్యి ఆయన గుర్తించాడు, మరి చేతిలో పెట్టాలా ఆలోచించాడట ఒక నిమిషం. చేతులు వస్తాయి అందరికీ, చేతిలో పెట్టాలని లేదు. శాస్త్రములో దర్భల మీద పెట్టవలసిందే అని ఉన్నది. దర్భల మీద పెట్టాడు, తండ్రి చేతికి ఇవ్వల, అదృశ్యమైపోయిందట. ఆయన ధర్మనిష్ట పరీక్షించడానికి అలా జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఉన్నాయి క్షుద్రదేవత పూజలు. ఒక్కొక్కడు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి, ఒరే అటు కాదురా ఇటుకి, ఇది కాదు అట్ట కాదు ఇట్ట కాదు, ఇదిగో దీన్ని ఇట్ట నరుకు దాన్ని అట్ట లాక్కురా, ఇవన్నీ తెగదాగేదేను ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది. కత్తులతో వేసుకుంటారు, అవి ఎక్కడ రాసి ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎరికల సత్తిగాడిని ఉండేవాడు ఇక్కడ, ఒళ్ళంతా కోసుకున్నాడు. పెద్ద మామయ్య గారి దగ్గరికి వస్తే, అరే సత్తిగా ఏంటి రాట కోసు, ఏంది అయ్యగారా అందరు కత్తులు తీసుకుని వచ్చుకుంటుంటే నేను తీసుకున్నాను, ఆ చేతికి కొట్టుకోవాలని నాకు తెలవదు, రొమ్ముకేసి కొట్టుకున్నా ఒళ్ళంతా దిగింది అన్నాడు. బాబు అక్కడ వాళ్ళని చూశాడు, ఈ చేతులు తగులుది కానీ కత్తి అనకూడదు, కత్తి అంతేముంది ఒళ్ళు తెగ్గోసుకుపోతాం. తాడి మీదుగా పాకి వెళ్తుందట పాము. కోవాడ తిరణాలు వెళ్ళిన 2వ రోజునో 3వ రోజునో పచ్చడి బండి కొనుక్కొచ్చాడంట. పాము అదిగో తాడి మీద వెళ్తుంది అన్నారంట. వేసాడంట పూని. 4 రోజులకి ఆసుపత్రిలో ఉండి బయటకు వచ్చిన తర్వాత అడిగారంట, ఏరా ఎట్టగొట్టావని. ఏందో అయ్యారా తాడి మీద అనేటప్పటికి కొత్తగా తెచ్చే పచ్చడి బండి కొట్టేటప్పటికి ఇది వచ్చింది, ఎవరికైనా తగిలింది, పడిపోయాడు. నాకు తెలవదేక 4 రోజులకి ఆసుపత్రికి గట్టుకెళ్ళి, ఆ తాడి మీద పోయేది దొరుకుతుందా, నేల మీద ఉన్నదే కొట్టలేవు. అట్లాగే వెనక ఒక అతను పిల్లుల్ని పెంచేవాడట. ఉన్నాయి 4 పిల్లులు ఉన్నాయట. అటు ఇటు తిరుగుతూ ఉండి అన్నీ ఇంట్లో అలవాటు, అందరికీ అలవాటు, అదిలించుతుంటారు, ఏమైనా పెడుతుంటారు, మిగిలినప్పుడు తింటుంటుంది. వాటి తండ్రి తద్దిన వచ్చిందట. వస్తేను ఈ పిల్లులు తిరుగుతున్నాయి అన్నీ అంటుకుంటాయి అని 4 బుట్టల్లో పెట్టి ఒక కప్పి పెట్టి ఆ తద్దినం అయ్యే వరకు ఉంచి తర్వాత వదిలేశాడట. వెళ్ళిపోయి కొన్నాళ్ళకి వాడు పోయాడట. వాడికి 4 కొడుకులు. తండ్రి తద్దిన వచ్చింది. ఇక పెద్దాడంటాడట, ఒరే అయ్యా అలా అయ్య తద్దినం పెట్టేటప్పుడు ఎన్ని పిల్లులు కప్పెట్టేవాడు బుట్ట కింద? 4 పిల్లులు. ఒక్కడు అయ్యుండి మనం 4 ఉన్నాం, ఒక పిల్లన్న మన తండ్రి తద్దినానికి లేకపోతే ఎట్టా? ఊరెమ్మడి పడ్డారంట. పడి ఒక పిల్లి డట్టగొట్ట పట్టుకొచ్చి అది జరిగినంతసేపు బుట్ట కింద పెట్టి అప్పుడు వదిలిపెట్టారంట. ఏంటి అంటే వాళ్ళ తండ్రి చేశాడు కనుక మనం కూడా చెయ్యాలి అనేటటువంటిది. అది ఒక ప్రమాణంగా అప్పయ్య దీక్షితులు గారని పెద్ద పండితుడు, ఆయనకు కుమార్తెకు వివాహం చేస్తే భర్త పోయాడు చిన్నతనంలోనే. వెనకటి రోజుల్లో వివాహములంటే బాల్య వివాహాలు, రజస్సులు కూడా కారు వివాహం చేస్తారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈమె ఎప్పుడో కాపురానికి వెళ్తుంది, సంతానం కలుగుతుంటారు. ఈమె రజస్సులు కాకముందే వివాహము పోవటము అన్నీ అయిపోయింది. ఏం చేయాలి? అందుచేత
కాశీలో పండితులు ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకొని వద్దామని వెళ్ళాడట. వెళ్ళి అక్కడ ఒక గంగలో మునిగి ఒక చెట్టు క్రింద అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడట. తర్వాత వెళ్దాము కాసేపు ఉన్న తర్వాత కొంతసేపటికి ఆ ఎదురుగా స్నానం చేసిన వాళ్ళు ఈయనకి ఎదురుగా కూర్చున్నారు. అందరి గోచులు తొలగి ఉన్నాయట. ఒక్కళ్ళకు కూడా ఉండవలసిన స్థానంలో గోచుగుడ్డ లేదు. ఇంతమందికి లేకుండా ఎలా ఉంటాయి? పొరపాటు ఏదైనా జరిగితే ఒకడికి తన వంపు చూసుకుంటే తంద తొలిగి ఉన్నదట. ఓహో, ఇక్కడ ఇట్లాగే కూర్చోవాలిగా అని వీళ్ళందరూ అనుకున్నారు. ఆమె బ్రతుకు ఏమైతే అయ్యింది. ఇక మనం చేసినా కూడా అంతటి వాడే చేశాడని ఎవరికి పెడితే వాళ్ళకి చేస్తాడు. ఇక లేదు, ఎవరి సలహా లేదు, వివాహం లేదని తిరిగి వచ్చేసాడట. ఆయన పండితుడు అలా చేశాడు. అలాంటి పరిస్థితిని చూసి జరిగేటటువంటి ఘోరాలను భరించలేక సహించలేక వీరేశలింగం గారు ఆ విధవా వివాహం చేశారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినాయో, ఎంతమంది దూషించారో, ఎంతమంది తిరగబడ్డారో, వాటిని అన్నిటినీ కూడా లెక్క చేయలేదు. కానీ నిలబడ్డాడు. శిష్యులు బాగా ఆయనకి ప్రోద్బలం ఇచ్చారు, అండగా నిలబడ్డారు, చేయగలిగాడు. పైడా రామకృష్ణయ్య గారని ఆ కాకినాడలో పెద్ద సంపన్నుడు. ఒక పెళ్ళి ఈయన చేస్తే 1000 రూపాయలు ఆ జంటకి ఇచ్చేవాడట. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో అందరిని చారనీరు, పనులకు రానీరు, వాళ్ళ పోషణ కొరకు. అప్పటికి 1000 రూపాయలంటే ఇప్పుడు లక్షలు. ఆయన 33 వివాహాలకి అప్పుడు ఉన్నాడట. ఆయన అలా ఇచ్చాడు. ఆయన ఎంత ఉదాత్తుడు. ఈయన ఉద్యమాన్ని అర్థం చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఎన్ని వివాహాలైనా చేసుకుంటున్నారనుకోండి, ఎవరిష్టమో వాళ్ళది. అలాగే కాశీలో చదువుకుంటూ ఒక విద్యార్థి ఆ నదీ తీరంలో ఒక చెట్టు క్రింద ఆ రాగి పాత్ర ఒకటి పెట్టుకొని దానికి ఒకరి దగ్గర పెడతాం ఎందుకు, అక్కడ గుట్ట చేసి ఇసుక గుట్ట మీద పుల్ల గుర్తుగా పెట్టుకుని వెళ్ళేవాడట. చదువుకొని వచ్చి భిక్షాటన చేయటానికి ఎప్పుడూ అట్లాగే వచ్చేవాడు. ఒకసారి ఉత్సవం జరుగుతుందట. ఈయన గుట్ట చేయటం చూశాడు ఎవడు. నదిలో చేరి స్నానం చేసిన బయటకు వచ్చిన వాడు ఆడు కూడా ఇసుక కాస్త గుట్ట చేసి ఒక పుల్ల గుచ్చి వెళ్ళిపోయాడు. 12 గంటలు అయ్యేటప్పటికి గంగానది ఒడ్డున ఇసుక గుట్టలే అంతులేవట. అన్నీ ఇసుక గుట్టలే పుల్లలు, వాటి మీద గుర్తు. ఏం చెయ్యాలిక? ఏ గుట్టని పెళ్ళగించి తన గతాను గతికోలోకో నలోకో పారమార్థికం. వాలుకాలింగ మాత్రేన నష్టమే తామ్రభాజనం అన్నాడట. గతానుగతికంగా ఒకరు చేశారని చేయటమే కానీ ఇతను ఎందుకు చేస్తున్నాడు, దీంట్లో ఉద్దేశం ఏంటని తెలుసుకునేది లేదు. ఈ వాలుకాలింగం ఇసుకలింగం వలన తామ్రభాజనం ఉన్నదే పాత్ర, అది పోయినే అని బాధపడి ఒక శ్లోకం చెప్పి వెళ్ళిపోయాడట. ఆయన ఎలా వెళ్ళిపోయాడు కానీ అవి చాటువులైనప్పటికీ అలా లోకంలో నిలబడి ఉంటూ ఉంటాయి. తీక్కురలై చెన్రోధోం. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే, నిన్న ఒక లక్షణాన్ని చెప్పుకున్నాము, వైష్ణవ ప్రధానమైన లక్షణాన్ని. ఏమిటి అంటే, ఇతరుల యొక్క బాధను చూసి తాను బాధపడతాం, తనకే కలిగినట్లుగా బాధపడతాము అన్నారు. ఇక్కడ తీక్కురలై చంద్రోధోం, ఇతరులకు బాధ కలిగేటటువంటి కొండెములు అంటే లేనిపోయినవి కల్పించి మాటలు చెప్పకూడదు. సాడీలు సరైన పదము కనుక అది ఒక నియమమట. అయితే ఇక్కడ పాసురములలో పేయి పెಣ್ಣే నానాధాయ్ నావుడయాయ్ అని ఒకళ్ళు అనుకున్నారు. అంటే పేయి పెಣ್ಣి అంటే ఓ పిచ్చి పిల్ల అని. నాయకురాలా నానాధాయ్ నావుడయాయ్ సిగ్గులేనిదానా ఎన్నన్నప్పటికీ ఆ పొగిడినందువల్ల నాయకురాలా అంటే ఆనందపడతాం కానీ ఓ పిచ్చి పిల్ల అంటే బాధపడతాం కానీ ఉండకూడదు. ఉండలేదు వాళ్ళకి, అలా ఉండాలి వైష్ణవ లక్షణము అని చెబుతూ ఉన్నారు. తరువాత ఒకవేళ ఎప్పుడో
చెప్పటానికి సమయం దొరికినప్పుడైనా చెబుతారా అంటే చెప్పరు అన్నారు. ఇప్పుడు సీతామహాదేవిని అనేక రకములుగా హింసించారు రాక్షస స్త్రీలు. కత్తులు చూపించి నరుకుతాము, ముక్కలు చేస్తాము, నిన్ను కళ్ళులో నంచుకుంటాము, అయిపోయింది మీ వానరుల పని, రాముని పని అని బెదిరించారు. ఎప్పటి వరకు బెదిరించారు అంటే రావణ వధ అయ్యే వరకు వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారట. రావణ వధ కూడా అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు వచ్చి, అమ్మా విజయలక్ష్మి విరాజితుడై రాముడు ప్రకాశించుతూ ఉన్నాడు, లోకకంటకుడైనటువంటి రావణుడు యుద్ధభూమిలో స్వామివారి చేతులు తెగిపోయాడు, ఈ విజయవార్త మీకు చెప్పిరమ్మంటే నేను వచ్చాను అన్నాడట. మౌనం వహించిందట, మాట్లాడల. వెంటనే తల్లి ఏమిటి ఎంత ఆనందకరమైన వార్త చెబితే ఏం మాట్లాడరు? ఏమి లేదయ్యా, పూర్వము ఒకప్పుడు ప్రాణములు పోవటానికి సిద్ధమైనటువంటి సమయంలో రాముని క్షేమవార్త చెప్పి నన్ను నిలబెట్టావు, ఇప్పుడు విజయవార్త చెప్పావు, ఇంత ఆనందమైనటువంటిది ఇంకా ఏమున్నది? కానీ అత్యంతమైనటువంటి ఆనందము కానీ దుఃఖము కానీ కలిగినప్పుడు మాటలు రావు. వెంటనే నేను మాట్లాడలేకపోయాను, అందుకే ఎంతకన్నా ఆనందకరమైన విషయం ఉన్నదా? కాక ఇలాంటి క్షేమవార్త చెప్పిన నీకు ఏమి బహుమతి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇస్తారా? ఇద్దామనేగా, చేతనైతే ఏం కావాలో తల్లి మీరేమీ ఆలోచించవద్దు, నేను కోరుకుంటా. నువ్వు కోరుకుంటే మరీ మంచిది. మరి ఏమేమంటావు? ఏమిలే, పూర్వము భయపెట్టారు, మిమ్మల్ని బాధించారు ఈ తుప్పతల ముండలు. అయితే ఏకాక్షి, ఏకకర్ణి, లంబోదర, కుశోదర, వాళ్ళ పేర్లు కూడా చూడండి. ఒక కన్నేనట, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండవు. దీర్ఘజిహ్వ, పొడవైన నాలుక, ఒక కన్ను, ఒక ముక్కు రంధ్రమే. తరువాత పెద్ద బాణ లాంటి పొట్టలు, అసలు పొట్టలు లేని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారు. వికృత రూపములు తాతగారు కూడా సీతారామ ప్రభావంలో వర్ణించారు. రాత్రిపూట మాత్రము అయోధ్యావాసులు ఎవరన్నా చూస్తే భయపడతారని ఒక హాలులో పెద్ద చుట్టూ ఫెన్సింగ్ ఉన్న దాంట్లో తోలి గళ్ళు పెట్టారట, తెల్లారి వదిలారట వీళ్ళు చూడటానికి. ఎంత వికృతంగా ఉండాలో అంత ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా 5 నిమిషాలు తమరు సెలవిస్తే వీళ్ళని తొక్కుతారు. కాళ్ళ చేత చేతుల చేత నాకు కసిదేరా తొక్కుతాను, అనుగ్రహించండి అన్నాడు. ఒక్కసారి ఇక ఇంత అపచారము అని చెప్పడానికి లేదు వాళ్ళు చేసింది. ఒకరోజు కాదు, 10 నెలల నుంచి అదే పని. ఇక ఆమె ఆజ్ఞ ఇవ్వకుండా ఉంటుందా? ఈయన సామర్థ్యం తెలియంది కాదు కదా. లంక మొత్తము అల్లకల్లోలం చేసినాడు ఒక్కడే వచ్చి. కనుక ఇక మన పని అయిపోయిందని గడగడ వణిగిపోతూ అమ్మవారు చాటుకు వెళ్ళారట. ఇక అంతకన్నా లేదు రక్షణ. భవేయం శరణం హివా అన్నదట. మీకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, మీ అందరికీ కూడా నేను రక్ష కల్పించుతాను, భయపడవద్దు. హనుమా, ఏమిటయ్యా వాళ్ళు దండనార్హులా? దోషం చేశారా? పాపానాం వా శుభానాం వా వదారహాణం ప్లవంగమ కార్యం కరుణమాల్యేన నకశ్చిన్నాపరాధ్యసి. వాళ్ళు దుర్మార్గులే కావచ్చు, పాపం చేసిన వాళ్లే కావచ్చు, వదార్హులైనప్పటికీ నీ బోటి సజ్జనులున్నారే మంచివారు కరుణే చూపాలి కానీ అలాంటి అశక్తుల యందు క్రోధాన్ని వహించకూడదు. బ్రేక్ వేసింది ఒకటి. పైగా నకశ్చిన్నాపరాధ్యసి అన్నదట. తప్పు చెయ్యని వాళ్ళు ఎవరున్నారయ్యా లోకములో? వాళ్ళు వాళ్ళ ప్రభువు యొక్క శాసనాన్ని అనుసరించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యం. అంతేగాని వాళ్ళు స్వతంత్రులు గారు, ప్రభు శాసనాన్ని బట్టి చేశారు. కనుక దోషము లేని వారు లేరు. అంటే రాముని యందు, తన యందు, లక్ష్మణుని యందు, అమ్మవారి యందు ఏ దోషములో అడిగి తర్వాత తెలుసుకున్నాడు. ఇంకొక సమయంలో చూద్దాం. కనుక అభయమిచ్చాను అన్నదట. దానికి శ్రీగుణ రత్న కోశములో పరాశర భట్టర్ వారు వర్ణించారు. మాధర్మైదిలి
ఆస్తైతై ఆర్ద్రాపరాధస్త్వయా రక్షణ్యాపవనాత్మజా లఘుతర రామస్య గోష్ఠీకృత కాకంతంచ విభీషణం శరణమిత్యుక్తి క్షమౌ రతః నాసాసార్ద్రమహాగస సుఖయత క్షాంతిస్తవా నాస్మి కిం. ఓ తల్లి, గోష్ఠి అంటారు. గోష్ఠి అంటే పరివారము, వారితో కలిసి కొలువు తీరటాన్ని గోష్ఠి అంటారు. మీ యొక్క గోష్ఠి ముందు, సీతాదేవి యొక్క గోష్ఠి ముందు రాముని యొక్క గోష్ఠి వెలవెలబోయింది అన్నాడట. మీదే గొప్పది. ఎందువలన అంటే ఆ రాములు వారు రక్షించారు. ఎవరిని రక్షించాడు? కాకాసురుణ్ణి రక్షించాడు. వాడు ఘోరమైన అపకారమే చేశాడు. అయినప్పటికీ ఎక్కడెక్కడికో వెళ్ళి రక్షణ లేక దిక్కు లేక వచ్చి పాదముల మీద వాలాడు. లేవరా, ఏంటి నువ్వు చేసిన పని అంటే, అయ్యా సర్వాపరాధని, మీ ఇష్టం, ఎలా శిక్షించినా సరే అంటే ఒక కన్ను లాగేసి వదిలేశారు. ఇక విభీషణుడు అపచారం చేయకపోయినప్పటికీ చేయలేదు, కానీ నేను అన్నీ వదిలేసుకుని రామునికి శరణాగతుడై వచ్చాను, రక్షించవలసింది అన్నాడు. రక్షించాడు, పర్వాలా, ఒప్పుకుందాం. కానీ నీకు ఆర్ద్రాపరాధులట ఈ రాక్షస స్త్రీలు ఉన్నారే, చేసిన అపకారము ఆరలేదట. ఇంకా అప్పటికి కూడా తడిగానే ఉంది. కత్తులు చూపుతున్నారుగా, అట్ట తింటాం ఇట్ట తింటామని అంటున్నారుగా. అలాంటి వాళ్ళు వాళ్ళని రక్షించవలసిందని కూరలో ఉన్న నీ చాటుకు వచ్చారు. వెనక్కి వచ్చేటప్పటికి భవేయం శరణం హివా, మీకు రక్షణ కల్పిస్తాను, మీరేమి భయపడవద్దు. కనుక మరి ఎవరి దయ గొప్పది? ఆయనది కోరితే రక్షించినటువంటి గుణము, కోరకపోయినా రక్షించేటటువంటి గుణము కనుక నీది. నీ యొక్క గోష్ఠిలో రాముని గోష్ఠి వెలవెలబోయినది అన్నారట. అంటే ఆ పరాశర భట్టర్ వారు కూరత్తాళ్ళ వారి యొక్క కుమారుడు. కొంతమంది ఆ స్వామి కన్నా అమ్మవారే గొప్ప అనేటటువంటి అభిప్రాయంతో శ్లోకాలు అలా చెబుతూ ఉంటారు. అంటే ఎవరిని తక్కువ చేసే వారు కాదు. అంటే ఆయనే చెప్పాడు ఒక సందర్భంలో, ఒకానొక నీ పైన నీ అనుగ్రహం గనక, నీ కటాక్షం సోకినట్లయితే వాడు అపారమైనటువంటి ధనవంతుడవుతాడు. 2 సార్లు నీ కటాక్షం కలిగినట్లయితే వాడు కోటీశ్వరుడవుతాడు. ఇంకొక పర్యాయము నువ్వు కటాక్షించితే వాడు పెద్ద మండలాధికారి, సార్వభౌముడవుతాడు. ఇంకొకసారి అనుగ్రహించితే చక్రవర్తి అవుతాడు. ఇంకొక పర్యాయం అనుగ్రహించితే ఇంద్రుడవుతాడు. ఇంకొకసారి అనుగ్రహించితే రుద్రుడవుతాడు. నిరంతరము కటాక్షించుతూ నీ కటాక్షము సోకినందువలన ఒకానొక ఆయన సర్వేశ్వరుడయ్యాడు అన్నాడండి. ఇప్పుడు వచ్చింది కరెంట్, రాలేదనుకోండి. అన్నారట. అనేటప్పటికీ స్వామి అన్నాడట, ఏమిట్రా, మీ అమ్మ నన్ను అనుగ్రహించి కటాక్షించితే నేను ఇంతటి వాడిని అయ్యానా? నా గొప్పతనం ఏమీ లేదన్నమాట. అయితే ఆమె దయతో నేను ఇంతటి వాడినా? మీకు ధ్వన్యార్థం తెలియదండి. అసలు విశేషము నేను ఏమని చెప్పానో మీరు సరిగ్గా ఆలోచించుకోండి. నేను చెప్పిన దానికి 100 చొక్కాలు తొరుక్కున్నప్పటికీ ఆనందం చేత అవి పగిలిపోవాలి, నీ దేహం అలా ఉబ్బిపోవాలి. ఇందులో ఏముందరా నువ్వు చెప్పింది? నన్నేమో తక్కువ చేస్తేవి, ఆమెనేమో ఎక్కువ చేస్తేవి, అదేగా. అట్లా కాదు, ఎవరిని చూడకుండా నిన్నే అన్నిసార్లు ఎప్పుడు ఎందుకు చూసింది? నీ దగ్గర ఏదో గొప్పతనం ఉన్నది. నీ గొప్పతనాన్ని చూసే నిన్ను అలా చూస్తూ ఉన్నది నిరంతరము. కనుక నీ గొప్పతనం లేదని నేను చెప్పలా. అట్లా దిప్పుకొచ్చావా? సరే అన్నారట. కనుక ఆ రాముని యొక్క గోష్ఠి ముందు సీతాదేవి గోష్ఠి వెలవెలపోయినది అని చెప్పారు. పార్కడలున్ పయ్యెత్తు ఎంద పరమ నడిపాడి, భగవద్గుణ సాగరమున పరమానందమును అనుభవించుతున్న ఆచార్యులు అడిపాడి శరణములే కీర్తించి ఈ యొక్క వైష్ణవ విధానము తెలియవలను అంటే
అర్ధపంచకము అనేటటువంటి జ్ఞానము ఉండాలి అన్నారు. అర్ధపంచకము ఎప్పుడూ వాడుతుంటాం, కానీ ఎవరికీ తెలియదు. ఏమిటో ఎప్పుడూ చెప్పము, చెప్పే తీరిక లేదు. అర్ధపంచకము అంటే స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, ఉపేయస్వరూపము, విరోధి స్వరూపము. ఒక్కొక్క దాంట్లో మరలా 5 విధములుగా ఉన్నాయి, ఒక్కొక్కటి 5 విధములు. సరే, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు టైం అవుతూ ఉంటుంది, దాటేసుకెళ్తూ ఉంటాము. తాతగారు గోపికా విలాసంలో రాశారు. ఆ పద్యం మాత్రము వినిపిస్తాను. ఎక్కడ స్వస్వరూపంబున సకలేంద్రియాదులుగాని జీవుని నిజాకారమనియు. స్వస్వరూపము, జీవులు ఎన్ని రకములు? 3 రకములని కొన్నింటిలోనూ, 5 రకములని కొన్నింటిలోనూ చెబుతూ ఉంటారు. 5 ఆ 3 భాగములే. నిత్యులు, ముక్తులు, బద్ధులు. నిత్యులు అంటే గరుడ అనంత విశ్వక్సేనాది నిత్యసూరులు అంటారు. వాళ్ళు నిత్యులు అంటే వాళ్ళకి సంసార స్పర్శ లేదు. వారు ఎప్పుడు కూడా అక్కడ వైకుంఠలోకములో స్థిరముగా ఉంటారు. వాళ్ళు నిత్యులు. ముక్తులు అంటే ఇక్కడ భూలోకములో సంసారములో ఉండి, లేకపోతే సంసారమును వదిలేసి అనేక రకములైనటువంటి భగవత్ చింతనలు నిరంతరము కాలము గడిపి ఈ బంధాన్ని తెలుసుకొని ఆ పరమ పదానికి చేరినటువంటి వారు మామయ్య గారు, తాతగారు, అలాంటి యోగీశ్వరులు, మహాపురుషులు ముక్తులు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. బద్ధులు అంటే మనమందరం. అంటే సంసారంలో ఉండి తీరినప్పుడు చేసి తీరకుండిన మాను కొనునట్టి వానిది కుంటి భక్తి అన్నారు భక్తుల యొక్క తెగల్లో చెబుతూ. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, మిగిలినప్పుడు సంసారం. అప్పుడప్పుడు ప్రతిరోజు ఆ సమయంలో చేసినా అది ఒక నియమమే, పాటించినట్టే. కష్టములు దీనిచే కలిగి నాకని నిరసించు వానిది నీచ భక్తి అన్నారు. ఈ భక్తిలో చేరినందువల్లనే వచ్చింది నాకు. వెనక బాపనయ్య అని ఉండేవాడు మన ఇంటి పక్కనే, కోమటి బాపనయ్య. హరేరామ్ గారు ఈయన హరేరామ్ గారి తండ్రి వెంకట సుబ్బయ్య గారు అన్నాడట, బాపనయ్య నువ్వు కూడా ఉపదేశం అవ్వపోయా అన్నాడు. ఎందుకు నీలాగా తెల్లవార్లు దగ్గి వేతనలు పడ్డా అన్నాడు. దగ్గి వేతన పడతాడుగా అంటే నీకేం తీసేశాడు దైవం భక్తిలో చేరినందువల్ల? నాకేం వద్దులే అన్నాడు. ఆయనకు తోసింది అది. ఇందులో చేరితే కష్టాలే కానీ సుఖాలు ఎక్కడవి అనేటటువంటి భావం. కనుక బద్ధులు అంటే సంసారమునందు చిక్కుకున్నటువంటి వారు. కానీ ఏమి చేసినా పుణ్యము చెయ్యి, పాపం చెయ్యి, ఊర్ధ్వలోకములకు, స్వర్గాది లోకములకు, మోక్షలోకములకు వెళ్ళేటటువంటి అర్హత సంపాదించేది భూలోకమే. కనుక మనం ఇక్కడ చేయవచ్చు, అక్కడికి వెళ్ళి చేయటానికి లేదు. అక్కడ అన్నీ కూడా బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చెక్కులు చెల్లుతుంది, లేకపోతే విత్డ్రాయలు చెల్లుతుంది, లేకపోతే తిరిగి రావటమే. అక్కడ సంపాదించేటటువంటి అవకాశం లేదు, ఖర్చు పెట్టుకునే అవకాశమే. ఊర్ధ్వలోకముల్లో అనుభవించినటువంటి పుణ్యమంతా కూడా క్షీణించిపోతే నెట్టేస్తారు. ఇంద్రద్యుమ్న మహారాజని కొన్ని వేల సంవత్సరములు స్వర్గములో ఉంటే నీ పుణ్యం అయిపోయిందని భూమిలోకమునకు నెట్టారట. కానీ ఇక్కడ ఏదో ఉన్నట్లుగా కొన్ని ఆధారములు చూపించితే అప్పుడు ఆ ఉన్నదలే అవలేదని తీసుకుపోయారు. భారతంలో అదొక కథ. కనుక ఇవి 3 రకములు ఉన్నటువంటి వాటిలో జీవుని నిజాకారమనియు. స్వస్వరూపము అంటే జీవుని యొక్క రూపం. అందరిలోనూ జీవుడు ఉంటాడు.
ఆ జీవుడు ఎట్లా ఉంటాడో ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. ఆ జీవుని యొక్క విషయాన్ని తెలుసుకోగలగటాన్ని స్వస్వరూపము అన్నారు. చేతిలో ఉన్నాడా, కాల్లో ఉన్నాడా, కంటిలో ఉన్నాడా, ఆ శరీరం అంతటా ఉన్నాడు జీవుడు, ఎక్కడుంటాడో తెలియదు. ఏది పరమాణువు కన్నా సూక్ష్మమైనటువంటిది అన్నారు. కోటి సూర్య భాసమానమైనటువంటిది అన్నారు. కోటి సూర్యుల కాంతితో సమానమైనది, చాలా సూక్ష్మమైనది. అది దొరకదు. దొరికితే ఇంకేముంది, గొప్పే. భవ్య పరస్వరూపం మన మామకీన ఆకారమును పరమాత్మయనియు. ఇక పరస్వరూపము అంటే నా ఆకారము. స్వామి చెబుతూ ఉన్నాడు గోపికలకు, గోపికా విలాసంలో, నా యొక్క ఆకారము పరమాత్మ స్వరూపము. తానే పరమాత్మ కనుక పరమాత్మ ఎవడు, ఆయన భవ్య పరస్వరూపము. ఆ పరములో 5 రకములుగా అన్నాము కదా. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములు. పరస్వరూపం అంటే నారాయణనే నమక్కి. వ్యూహములు అంటే ఇదిగో పాలకడలో ఉండేటటువంటి ఒక రూపం, అది వ్యూహ రూపం. విభవము రామకృష్ణాది అవతారములకు, రామావతారం, కృష్ణావతారం, నారసింహావతారం, మత్స్య, కూర్మ, వరాహ, ఇవన్నీ కూడా విభవావతారములు అంటారు. అంతర్యామి, అంతర్యామి అంటే ప్రతి జీవి యందు ఉంటాడు, ఎవరికి కనపడు, రక్షించుతూ ఉంటాడు. భక్తులకు లక్ష్మీ సహితుడై ఉంటాడట. మిగిలినటువంటి వారికి అందరికీ కూడా నారాయణుడు ఉండి తీరుతాడు. అర్చావతారము విగ్రహ రూపముల్లో, ఆ విగ్రహములు మన ఇష్టానుసారముగా, ఆ విగ్రహములు కూడా ఎందుకు ఆరాధనీయమో వేదాంత నారసింహ శతకములో చెప్పారు. ఇంకో సమయంలో చెప్తాను. కనుక విభవావతారము పరస్వరూపం అంటే అవి. దీపితోపాయ స్వరూపమనంగ తత్ప్రాప్తిగూర్చి లసత్ ప్రపత్తి అనియు. ఇక ఉపాయ స్వరూపము. ఉపాయ స్వరూపం అంటే ఆయన్ని పొందటానికి చేసే కర్మ, జ్ఞాన, భక్తి, ఆచార్యాభిమాన విషయములన్నీ కూడా ప్రపత్తి ప్రధానము అని దీపితోపాయ ప్రపత్తి అనియు అని చెప్పారు తాతగారు. పలు విరోధి స్వరూపమన నన్ను జందనేని ప్రాకృత మాయయనియు. విరోధి స్వరూపం అంటే నన్ను చెందటానికి వీలుగాక నాకు దూరము చేసేటటువంటి ఏయో గృహఛిద్రములు, నిద్రలు, ఆవులెంతలు, ఇంకా పనులు, ఇవన్నీ కూడా విరోధి స్వరూపములు. మరి సర్వేశ్వరుని దగ్గరికి వెళ్ళే అవకాశానికి ఎడమివ్వవుగా, అవి దూరంగా ఉంచుతాయి కదా. జనన మృతి జరాదులు లేని మల్లోక మందియుండుట పురుషార్థమనియు. ఇక ప్రాప్తి ఏమిటి అంటే జనన మరణ వ్యాధులు ఏమీ లేకుండా నన్ను చేరటమే పురుషార్థము. పొందదగినటువంటి ప్రయోజనం ఏమిటి? నా లోకానికి చేరుకోవటం, నన్ను పొందటం. మరి మిగిలినవన్నీ కూడా బంధములు పెరుగుతూ ఉంటాయి. దానివలన పుణ్యపాప లోకములకు వెళ్తూ ఉంటారు, తిరిగి వస్తూ ఉంటారు జన్మకి. నన్ను ఇవన్నీ కూడా తప్పుకున్నట్లయితే మళ్ళీ లోకమంది ఉండుట పురుషార్థము. అన్నింటికి మామకానుగ్రహి మూలమనియు ఎరుంగవలయు నతివలారా. పని ఇటన్నిటికీ ఏమిటి? పర్యవసానం అంటే మనం ఏమన్నా చెయ్యాలంటే చెయ్యాలి, చెయ్యకుండా ఉండటానికి వీలు కాదు. కానీ మదనుగ్రహమే మూలము. నా అనుగ్రహం ఎవని యందు కలుగుతుందో వాడికి మంచి ఊహలు వస్తాయి, మంచి కర్మలు చేస్తాడు, అప్పుడు నన్ను చెందుతాడు. విఘ్నులు అర్ధపంచకమని దీని చెప్పగలరు. ఇది తెలియలేని వారికి ఎన్ని కోట్ల భవములకైనా నన్ను గానలేరు, ముక్తి గాంచలేరు. విఘ్నులున్నారే, శాస్త్ర విషయములు తెలిసిన వారు ఇది అర్ధపంచకం అంటే అని చెబుతారు. దీని మర్మము తెలియని వారు ఎన్ని జన్మలన్నా ఎత్తని, ఎక్కడెక్కడన్నా తిరగని, ఏమన్నా చేయని, నా లోకానికి చేరుకోలేరు, నన్ను పొందలేరు అని ఆ గోపిక అమ్మవారులతో స్వామి చెబుతూ ఇంకొక మాట అన్నారు. ఈ అర్ధపంచక జ్ఞానాశయత్తులుగాక
ఈ అర్ధపంచకం అంటే ఏమిటో మీకు తెలియదు, దీని అర్థం ఏమిటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఆచార్య సపర్యాయతులుగాక, గురువులను సేవించలేదు, వారి వల్ల శాస్త్రాధ్యయనము చేయలేదు, మంచేదో తెలుసుకోలేదు, చెడు తెలుసుకోలేదు, మంచిగా ప్రవర్తించలేదు. తత్ఫలమగు నన్ను గంటి అంగనలారా, వీటన్నిటికీ మూలభూతుడైనటువంటి నన్ను మాత్రము మీరు పొందగలిగారు. అంటే ఏమిటి? పరీక్షిత్తుకు చెబుతూ సుఖమహర్షి గోపిక మహిళామ తల్లులను విస్తారంగా కొనియాడారట. ఏమిటంటే వీళ్ళకి ఇదేమీ తెలియదు, అన్నీ స్వామే, అన్నిటికీ ఆయనే. ఆయన మాత్రం ఏ క్షణములో కూడా విడిచి ఉండేటటువంటి వ్యక్తులు గారు గనక ఆ ఫలితమైనటువంటి నన్ను పొందగలిగారు. ఎందువలన అదే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆ కాలములో వారు పుట్టారు గనక వారికి ఆ యోగ్యత కలిగింది. మరి మనబోటి వాళ్ళకి ఎప్పుడో ఇట్లాంటి సమయంలో కాసేపు చెప్పుకుంటాం, తర్వాత మిగిలినప్పుడంతా మన వ్యవహారాలు మన పనులు చూసుకుంటూ ఉంటాం. కనుక వారికి అంతటి భాగ్యం కలిగింది అంటే అహోభాగ్యం అహోభాగ్యం నందగోపవ్రజౌకసం అని కీర్తించారు పెద్దలు. కనుక తీక్కురలై చంద్రోదం అయ్యమం పిచ్చియం ఆందనయ్యం కైఘాట్. ఇక ఉపకార బుద్ధితో లేనటువంటి వారికి, పేదలకు, భిక్షగాళ్ళు ఉన్నారు, మనస్థిమితములు లేని వారు ఉన్నారు, క్షుద్ర జంతువులు, ఏది గృహస్థుల మీదే ఆధారపడి తిరిగేటటువంటి జంతువులు ఉన్నాయి, కాకులు, కుక్కలు, పిల్లులు, వాటికి కూడా ఉపకార బుద్ధితో పెట్టాలి. అంతేగాని కసిరి కొసిరి కాదు, సదుద్దేశంతో పెట్టవలను. ఆందనయ్యం కైఘాట్ ఉయ్యుమారిన్ని యుగందేలో నెంబావాయ్. కనుక ఈ ప్రకారముగా చేసి మనము ఉజ్జీవితులమై ఈ నోమును సఫలీకృతము చేసుకుందాము. வையத்து அர்வீர்கள் நாமம் நம்பாவை குச்செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடருள் பையத்து இந்த பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிற்றெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறின்யுகந்தேலோ நெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். விஷ்ணுதாச திருவடிகளே சரணம். ஜாய் ஸ்ரீமத் ரமாரமண கோவிந்த ஹரி.